ఎలా ఉంది సార్ ప్రజెంట్ పాలిటిక్స్? సౌత్ ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ నార్త్ ఇండియన్ పాలిటిక్స్ నడుస్తుందా? మొహమ్మద్ కోపంతో ముక్కును వస్తున్నాం. దీన్ని రాజకీయం అనాలా, మూర్ఖత్వం అనాలా, ముందు చూపు అనాలా, వెనక చూపు అనాలా, ఏమనాలా? రాజ్యాంగ సవరణలో భాగంగా మేము ఆ ప్రతిపాదనని సవరణ రూపంలో పెడుతున్నాం అన్నారు. మాకు వద్దు అని చెప్పారు. అంటే అందరూ కలిసి గ్రామానికి ఏం కావాలనే దగ్గర నుంచి నాకేం కావాలనే దగ్గరికి వచ్చినంత స్వార్థం వచ్చేసింది సార్. ప్రజల్లో కూడా అది క్లియర్గా కనపడుతుంది. మీరు ఊహించండి, 5,000 రూపాయలు ఎకరాకి సొంత డబ్బులు పెట్టి ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ ప్రజలు కట్టుకున్నారంటే ఎంత అద్భుతమో. డబ్బులు లేని కాలంలో ఆ స్వాలాభాన్ని చెడగొట్టింది ఎవరు? ఈ రాజకీయంలో ఉన్నాడు. నువ్వేం చేసుకోవద్దు, నేను ఇస్తా పౌరుషంగా సొంత పనులు చేసుకునే ప్రజల్ని మనం బెచ్చగాళ్ళగా మార్చింది రాజకీయం. ప్రజలు తిట్టద్దు. ఇక్కడ ఎంతోమంది యువత ఆవురావురమంటున్నారు, బాగు చేయాలి సార్, మాకు అవకాశం సార్, చేస్తాం సార్ అని చెప్పిన. నాలాంటి వాళ్ళకి కన్నీళ్లు కారుస్తూ, నాన్న రాజకీయంలో స్పేస్ లేదు అనేది. ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఒక లీడర్ వస్తే ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సామాన్య కార్యకర్తగా ఉన్న మీరు ఏదో ఒక రోజు మీ పార్టీలో సీఎం హోదాకి వెళ్ళగలుగుతారా అని అడిగాను. అట్లెట్లా మా లీడర్ ఉన్నాక మేము ఎట్లా వెళ్తాం? ఎక్కడ ప్రభుత్వం పనిచేయాలో అది ప్రభుత్వం విస్మరించి నాశనం చేసి ప్రైవేట్ సెక్టర్ తప్ప వేరే గతి లేకుండా చేశారు. ఎక్కడ ప్రభుత్వం వేళ్ళు పెట్టకూడదు అక్కడ వేళ్ళు పెట్టి ప్రైవేట్ సెక్టర్ రాకుండా చేశారు. కరెక్ట్గా ఆపోజిట్ చేశాం. మీరు అన్నట్టు వనభోజనాలు ఉండే ఊర్లు కుల భోజనాలకి ఇప్పుడు ప్రతీక అయింది. కులాల మధ్య తంపులు పెట్టడమే రాజకీయం, భాషల మధ్య తంపులు పెట్టడమే రాజకీయం, ప్రాంతాల మధ్య తంపులు పెట్టడమే రాజకీయం. ఉత్తరాది దక్షిణాది, హిందూ ముసల్మాన్, కమ్మ రెడ్డి కాపు ఓటు వేసి రోడ్డు మీద నిరసన ప్రదర్శనలు చేసి రస్తారోకోలు చేస్తే ప్రజాస్వామ్యం అనేటువంటి భ్రమ నుంచి బయటపడి తబద్ధ పాలన కావాలి, నిజమైన అధికార వికేంద్రీకరణ కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, ఆ విద్య నుంచి వచ్చే నైపుణ్యం కావాలి, పారదర్శకత కావాలి, జవాబుదారితనం ఉన్న పరిపాలన యంత్రాంగం కావాలి. ఇవన్నీ కలిస్తే ప్రజాస్వామ్యం. కానీ ఓటేసి అరిస్తే ప్రజాస్వామ్యం కాదు. మన ఓటు అరుపు ఈ రెంట్లో బ్రహ్మాండం. మనం మించిన వాళ్ళు ఎవరు లేరు. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీపాల్. ఎలా ఉంది సార్ ప్రజెంట్ పాలిటిక్స్? సౌత్ ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ నార్త్ ఇండియన్ పాలిటిక్స్ నడుస్తుందా? మనకి మనమేం కోరుతున్నామో అర్థం కాకుండా మన ప్రయోజనాలను మనం మంటగలుగుతాం. ఉదాహరణకు మీరు ఉత్తర భారతం, దక్షిణ భారతం, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నారు. నిన్న మొన్న పార్లమెంట్లో చర్చ నడిచింది. ఏది దక్షిణాదిని మనం అంతా కోరుతున్నాము అంటే మనకి జనాభా శాతం తగ్గినా కూడా సీట్ల శాతం తగ్గకూడదు. ఉదాహరణకి 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్తే 42 సీట్లు 1971 నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. రేపు పొద్దున కనుక 2026 జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించినట్టయితే మన 2 రాష్ట్రాలు కలిసి 8 సీట్లు కోల్పోతాయి. 42 సీట్లకి 34 మిగులుతున్నాయి. 11తో పోలిస్తే 26కి ఇంకా జనాభా తగ్గింది కాబట్టి. 11 తగ్గదు, 1971. ఈ సంఖ్య 71 మీద ఆధారపడింది. అట్లాగే ఇతర రాష్ట్రాలు మీరు తీసుకున్నట్టయితే తమిళనాడు తీసుకుంటే తమిళనాడు కోల్పోయేది మీకు 10 సీట్లు కోల్పోతుంది. 39 అవుతాయి. మీకు కేరళ కోల్పోయేది 7 సీట్లు, 13 అవుతాయి. కర్ణాటక కోల్పోయేది 2 సీట్లు, 26 అవుతాయి. అంటే వెరసి ఈ 5 రాష్ట్రాలు 35 సీట్లను కోల్పోతాయి. ఈ 5 రాష్ట్రాలు కాదు, ఇది కాకుండా ఈ 27 సీట్లు 5 రాష్ట్రాలు, ఇంకో 2 రాష్ట్రాలు కోల్పోతాయి. ఒరిస్సా 4 సీట్లు కోల్పోతుంది. ఓకే. పశ్చిమ బెంగాల్ 4 సీట్లు, అంటే 35 సీట్లు పోతాయి 5 రాష్ట్రాలకి. నిన్న ఏం ప్రతిపాదించారు హోంమంత్రి గారు? అధికారికంగా ప్రకటించారు, పార్లమెంట్లో మీరంతా ఒప్పుకుంటే అమెండ్మెంట్ ఇప్పుడు తీసుకొస్తాము, గంట టైం అన్నారు. ఏమన్నారు? 50% పెంచుతాము. పెంచడం సరే, అది 50% ఏదన్నా, కానీ మీ వాటా తగ్గకుండా. దక్షిణాది రాష్ట్రాల మొత్తం కలిపి 129 సీట్లు ఉన్నాయి. 129 దాని మీద 50% కలిపి ఇంకొక 66 సీట్లు, అంటే 195 సీట్లు. మామూలుగా అయితే మనకి 129 ఉండవు, తగ్గాలి. ఇంకా 27 సీట్లు పోతాయి, 102 మిగులుతాయి. 102 మీద 50% అంటే 150 వస్తుంది, 152 వస్తుంది. 152, 153 కాదు, 195 వచ్చేట్టుగా మీకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతకంటే మనకేమైనా వరం ఉందా? అవును సార్. ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగకపోయినట్లయితే రాష్ట్రాలకు ఉన్న సీట్లు కనుక గతంలో ఉన్న శాతం కొనసాగించి ఏర్పాటు చేయకపోతే దక్షిణాది రాష్ట్రాలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ సీట్లను కోల్పోతాయి. మన వాళ్ళంతా రాద్ధాంతం చేస్తున్నారు ఇప్పుడు దాకా. ఏమని? మాకు సీట్లు పోతున్నాయి, జనాభా అరికట్టాం కాబట్టి మాకు అన్యాయం అవుతుంది కదా, అన్యాయం ఒప్పుకోమని చెప్పని. మీరు ఏది కూడా ఇచ్చేస్తామని చెప్పన్నారు. మేము వద్దని కూర్చున్నాం. మొహమ్మద్ కోపంతో ముక్కును కోస్తున్నాం. దీన్ని రాజకీయం అనాలా, మూర్ఖత్వం అనాలా, ముందు చూపు అనాలా, వెనక చూపు అనాలా, ఏమనాలా? కాబట్టి ఏం కోరుతున్నామో తెలియకుండా, ఎందుకు ఫైట్ చేస్తున్నామో తెలియకుండా అవతల వాడిని తిట్టడమే రాజకీయంగా రెండు పక్కల కూర్చు. కానీ ఒక సర్టెన్ పాలసీ మేకింగ్ అనేది కనపడట్లేదు కదా సార్. అంటే వాళ్ళు నేను 50% పెంచుతా అని, లేదంటే యాక్ట్లో దాన్ని ఆర్టికల్ని ప్రొవైడ్ చేయకుండా ఇట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇప్పుడు మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోవటం
వాళ్ళు చేసిన పద్ధతిలో గందరగోళంగా చేసి ఉండొచ్చు. ఎస్ సార్. మనకు కావాల్సింది ఏంటి? సీట్లు పెంచు. మన రాష్ట్రాలకి సీట్ల సంఖ్య తగ్గకూడదు, మన వాటా తగ్గకూడదు. అది కదా. అది ఇదిగో మేము ఒప్పుకుంటున్నాం ఇస్తామని చెప్పంటే మాకు వద్దని చెప్పంటే ఏంటి? అందుకే చెప్పేది మొహం మీద కోపంతో ముక్కు నరుక్కోవటం అవ్వదు. కాబట్టి ఇవన్నీ రాజకీయ వంకలు, అర్థం పర్థం లేదు. అంటే ఈ రిప్రజెంటేషన్ లేకపోతే మన దగ్గర నుంచి వచ్చిన వనరులు ఏవైతే ట్యాక్స్ రూపంలో వెళ్తున్నాయో మళ్ళీ తిరిగి రావు కదా. అందుకే కదా ఇంత ఆ రాద్దాం. రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పంటే ఎందుకు వద్దన్నారు మరి? అంటే ఆల్రెడీ ఇప్పటికే తారతమ్యాలు భేదాలు చాలా ఉన్నాయి కదా. 50 ఏళ్లుగా రిప్రజెంటేషన్ ఏముందో దాన్ని కొనసాగించి ఏర్పాటు చేస్తామో మీ జనాభా తగ్గినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం కోరుకుంటున్నదే. దాన్ని ఎందుకు అడ్డు పెట్టారు నాకు సమాధానం కావాలి. డిఎంకే కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, తమిళనాడు కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, లేకపోతే కేరళలో వామపక్షాలు ఉన్నాయి, మరి మీకు ఒరిస్సాలో ప్రతిపక్షంలో ఉన్నది బిజు జనతా దళ్, నాకు చాలా గౌరవం ఉన్న పార్టీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ. ఈ రాష్ట్రాలకు మేలు చేకూరే విధంగా మేము స్పష్టంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అని రాజ్యాంగంలో పెడుతున్నాం, మీరు ముందుకు వస్తే అని చెప్పన్నారు. దాన్ని కాదంటాం నాకు నా మొద్దుపరకు అర్థం కావడం. అంటే ఒకటి ఓరల్ గా చెప్పడము ఒకటి అయితే, రెండోది అధికారికంగా పార్లమెంట్ లో 2 సార్లు చెప్పి ఇప్పుడు మీరు ఒప్పుకుంటే గంట టైం ఇవ్వంటే నేను రాతపూర్వకంగా రాజ్యాంగ సవరణ పెడతా ఉన్నది. ఓరల్ కాదు, దీనంతా మనకి ఆంధ్రలో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు మన్మోహన్ సింగ్ సేమ్ ఓరల్ గా ఇట్స్ ప్రైమ్ మినిస్టర్ వర్డ్ అన్నారు. చెప్పేది వెంటనే రాజ్యాంగంలో పెడుతున్నాం మరో అని చెప్పి అంటుంటే రాజ్యాంగం పెట్టడం ఓరల్ గా మాట్లాడడం ఒకటేనా? కాదు సార్. మరి రాజ్యాంగ సవరణలో భాగంగా మేము ఆ ప్రతిపాదనని సవరణ రూపంలో పెడుతున్నాం అన్నారు. మాకు వద్దు అని చెప్పారు. దాన్ని ఏమనాలా? సిరిరా మోకాళ్ళు అడ్డే వాళ్ళని ఏమనాలా? మీరు కోరుకున్నంత మీకు ఇచ్చేస్తామంటే నువ్వు ఇస్తావు నాకు వద్దు అని చెప్పంటే పాతకాలం పంచాయతీల్లో నువ్వు సర్పంచ్ కొన్నంతకాలం రోడ్డు రావడానికి లేదు, ఎలా వస్తుందో చూస్తాను ఇంటి అనేవాడు. వీడు సర్పంచ్ అయితే వాడొచ్చి నువ్వు సర్పంచ్ కొన్నంతకాలం ఎట్లా వస్తుంది నేను చూస్తాను అనేవాడు. అభివృద్ధి ఆగిపోయేది. ఇది రాజకీయమా? అంటే మీ పెత్తనం కోసమా ఈ సభలు ఉన్నది? ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం. అక్కడ ఖచ్చితంగా ఈ 7 రాష్ట్రాల పార్టీలు ఘోరంగా విఫలమైనాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును ఓడించిన వాళ్ళు బీజేపీని దెబ్బకొడదాం అనుకున్నారు తప్ప ఈ రాష్ట్రాలను దెబ్బకొట్టారు, 7 రాష్ట్రాలను దెబ్బకొట్టారు. అంటే ఇది ఇంకా పాపులేషన్ బేసిస్ కాకుండా ఇంకా వేరే మెకానిజం తీసుకు రాజ్యాంగం చెప్పింది జనాభా ప్రాతిపదికనయ్యా. అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి చేస్తామని చెప్పంటే మీరు ఇంకా అడ్డుపెట్టి మళ్ళీ వాదనలు ఏంటి? అసలు పాపులేషన్ ప్రాతిపదికన అయితే మాకు ప్రాతినిధ్యం తగ్గుతుంది కదా, భయం తగ్గకుండా ఏర్పాటు చేస్తుంటే మనకి ఇంకా అవసరం ఏంటి? అసలు మనకి బాధ ఏంటి? ఇంకా వేరే చర్చ ఏమిటి? పోసుకోలు కబుర్లు తప్ప అర్థం ఉందని నేను అసలు ఉన్నా. మరి 2001 సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. 25 ఏళ్ల పాటు 1976 నుంచి ఫ్రీజ్ చేశారు. జనాభా ప్రకారం చేస్తే ఆనాడు మన సీట్లు తగ్గాయి. ఇప్పుడు తగ్గేవి కాదు, కానీ అప్పుడు తగ్గేవి. అప్పుడు నేను కేసీ శివరామకృష్ణ గారు నేను కలిసి జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి వాజ్పేయి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పుడు అనవసరంగా ఉత్తరాది దక్షిణాది గొడవలు తీసుకోవడం ఎందుకు, దేశం ఆర్థికంగా సంకటంలో ఉన్నది, అమెరికా ఇతర దేశాల మీద ఆంక్షలు పెట్టినాయి, ఒకరంలో అణుబాంబులు విస్ఫోటం చేశామని చెప్పని. అట్లాగే సంకీర్ణ ప్రభుత్వం చాలా పార్టీలు ఆర్థిక రాజకీయ అస్థిరత వస్తుంది, ఆర్థిక ప్రగతి కావాలి, ఈ సమయంలో ఈ గొడవలు ఎందుకు, ఇంకో 25 ఏళ్ళు వాయిదా వేద్దామని చెప్పని ఒప్పించి 84వ సవరణ వచ్చింది. లేకపోతే ఈ సమస్య ఆనాడే వచ్చింది. వాజ్పేయి ప్రభుత్వం ఒప్పుకొని అన్ని పార్టీలు కలిసి వచ్చిన 84వ సవరణలో మరొక 25 ఏళ్ల పాటు అదే సంఖ్యను కొనసాగించారు. ఇప్పుడు శాశ్వతంగా ఆ సంఖ్య ఇస్తామన్నారు. ఇది ఊహించినటువంటిది, నేను ఊహించలా. ఈ సమావేశం పెడతా ఉన్నప్పుడు నేను ఊహించలా ఇంత ఉదారంగా ముందుకొచ్చి పని చేస్తారని. ఏ కారణంగా చేశారో మనకు తెలియదు. కారణం ఏదన్నా కావచ్చు. కారణం వాళ్ళకి ఉత్తరాది దక్షిణాది తగాదా ఎందుకు, దేశ ఐక్యత కోసం ఉన్నామన్న భావం కావచ్చు. మంచి ఉద్దేశమే కదా. దక్షిణాదిని మన పార్టీ కూడా విస్తరించాలి కదా, అక్కడ ప్రజలు దూరం చేసుకోవడం అనుకోవచ్చు, తప్పు కాదు కదా. లేకపోతే ఆర్థిక ప్రగతి ముఖ్యం. ఇప్పుడు ప్రపంచంలో అల్లకల్లోలంగా ఉంది, ఆయిల్ కొరత ఉన్నది, అమెరికా మరి వాణిజ్యంలో గందరగోళం పెడుతోంది, ఈ సమయంలో దేశం అంతా ఏకం చేయాలని కావచ్చు, అది మంచి ఉద్దేశమే కదా. వాళ్ళ ఉద్దేశం ఏమైనప్పటికీ కూడా మనకు మేలు జరుగుతుంటే మనం అడ్డు పెట్టడం ఏంటి? ఎవరన్నా నీకు మేలు చేస్తానయ్యా, ఇది నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి నాకు వద్దని ఎవరన్నా అంటాడు అసలు? అందులో మన యూనియన్ ప్రభుత్వం, మన రాష్ట్రాలు, మన ప్రజలు మళ్ళీ పెట్టి మళ్ళీ దీన్ని పాలసీని పాస్ చేసుకోవడానికి పెడితే సంతోషమే, కానీ మళ్ళీ అవకాశం వస్తుందని గ్యారంటీ ఉందా? ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలు ప్రజలు మౌనంగా ఉన్నారు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు రెచ్చిపోతున్నారు, కొంతమంది రెచ్చగొడుతున్నారు. మాకు సీట్లు తగ్గిపోతే ఎలా తగ్గుతో చూస్తే అంత తెలుస్తా అని చెప్పి తగలబెడుతున్నారు ఆర్డినెన్స్ ని. ఉత్తరాదిలో మౌనంగా ఉన్నారు. రేపు ఉత్తరాదిలో ఈ వాటి తిరుగున్న వాళ్ళు అక్కడ రాజకీయంలో లేదా, పత్రికల్లో లేరా, సోషల్ మీడియాలో ఉండరా? ఏమయ్యా ఏంటి వీళ్ళంతా దక్షిణాది వాళ్ళంతా మాకు సీట్లు కావాలంటే మనకు జనాభా అంటే మనకు సీట్లు లేకున్నటువంటి మనం ఒప్పుకోమని చెప్పి వాళ్ళు మొదలెట్టారనుకోండి, రాజకీయంగా సాధ్యమవుతుందా? మొత్తం అస్థిరత అనేది రెచ్చగొట్టడం మీకే చేతనావా? వాళ్ళకి చేతనం అనుకున్నారా? రాజకీయంగా రెచ్చగొట్టడం, కులం పేరుతో రెచ్చగొడుతున్నాం, మతం పేరుతో రెచ్చగొడుతున్నాం, ప్రాంతం పేరుతో రెచ్చగొడుతున్నాం. వాడు రెచ్చగొడతాడు, నువ్వు కొడితే నీ తెలివితేటలు వాడికి లేవా రాజకీయంలో? మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళకి కూడా రాజకీయం కూడా లాభం చేకూర్చే అంశమే కదా. మరి నా ముద్దుపురకు అర్థం కావట్లేదు ఆ తెలివితేటలు.
అందుకే చెప్తుంది నేను రాజకీయం ఎట్లా ఉందని చెప్పంటే మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్న రాజకీయం కాదు, అది వినాశకరం. నిన్న జరిగింది పార్లమెంట్లో, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నిన్న జరిగింది పార్లమెంట్లో 7 రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకించిన వాళ్ళు ఆ రాష్ట్రాల ప్రగతిని కోరుకోలేదు, పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కోరుకోలేదు, పార్లమెంట్లో మన పార్లమెంటు సభ్యుల వాటాను కోరుకోలేదు. రాజకీయంగా ఎత్తిపొడుపులు, ఒకరినొకరు తిట్టుకోవటాలు, బస్తీ మీద సవాల్ రాజకీయం అనుకున్నారు. అది రాజకీయం కాదు. మరి ఎందుకు సార్, అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ని ముందు పెట్టేసి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు దాన్ని వీగిపోయేటట్టు చేశారు? మరి మహిళా రిజర్వేషన్ వీగిపోలా, మనకంతా గందరగోళం, మనకంతా ఈ దేశంలో ఎంత అపరిపక్వమైన చర్చ జరుగుతుందంటే ఏమీ తెలియకుండా ఏదో మాట్లాడడం అంత అలవాటు అయిపోయిందంటే, మహిళా రిజర్వేషన్ 106వ రాజ్యాంగ సవరణపై వచ్చేసింది. కానీ అది అమలు కావడానికి 2026లో జరిగేటువంటి సెన్సస్ ఆధారంగా అమలు కావాలని రాజ్యాంగంలో పెట్టారు. 2026లో సెన్సస్ ప్రకారం చేస్తే ఈ 2 ఏళ్లకు అయిపోతుందని గ్యారంటీ లేదు. గత సందర్భంలో ఈ డిలిమిటేషన్ అన్నది, నియోజకవర్గాల పునర్విభజన అనేది 5-6 ఏళ్ళు పెట్టింది. అలా అయితే 2029కి అందుకోలేము. కాబట్టి ఇప్పుడు త్వరగా చేయడానికి ఆ సెన్సస్ 2026 కాకుండా ముందు సెన్సస్ పెడదామని ప్రతిపాదనతో వచ్చింది తప్ప మహిళా రిజర్వేషన్ ఇవ్వపోలా. రిజర్వేషన్ ఉంది, కానీ అది అమలు కావాలంటే ఇది అడ్డంకి ఉన్నది. అడ్డంకి తొలగించడం కోసం రాజ్యాంగ సవరణ. అంటే ముఖ్యంగా వీళ్ళు చెప్పే వాదన ఏంటి సార్? అంటే ఒక ఎగ్జాక్ట్ ఒక వాదన ఉండాలి కదా. మీకు తెలియాలి. మీకు తెలియని వాదన నాకు ప్రత్యేకంగా చెవిలో చెప్పలేదుగా, పత్రికల్లో చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు. నాకు తెలిసింది కూడా పత్రికల్లో చూసింది, పత్రికలు నేను చదివినట్లుగా టీవీలో లైవ్ వచ్చింది, కొంతవరకు చూశాను నేను. దాన్ని బట్టి చెప్తున్నా తప్ప నా సొంత తెలివితేటలు ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళ మనసులో భావాలు, వాళ్ళు చెప్పిన అంతా లోకమంతా చూస్తుంది, నేను ప్రత్యేకంగా రహస్యంగా ఏం చూడాలి. కాబట్టి నాకు ఎంత తెలుసు, మీకు అంతే తెలుసు. దానిలో ఎంత విజ్ఞత ఉందో మాట్లాడేదని చెప్పచ్చు, ఎంత చెత్త పని చేసి కూడా మాటలతో సమర్థించుకోవచ్చు. ఎంత విద్యుత్ ఉందో మనం తెలుసుకోవాలి. మీకు ఉన్న సీట్లు ఏమీ పోకుండా, జనాభా తగ్గినా కూడా, జనాభా వాటా మీరు తగ్గినా కూడా సీట్ల వాటా తగ్గకుండా మేము రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రానికి ఇన్ని సీట్లని సంఖ్యని పెట్టి మరీ కేటాయిస్తున్నాము, మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి అంటే వద్దు అనేది ఎందుకన్నారో వాళ్ళు చెప్పాలి సమాధానం, నేను చెప్పాల్సింది. అంటే ఇక్కడ సీఎం కూడా జిఎస్డిబి ఆధారంగా పెంచితే, అరే నువ్వు ఇవన్నీ కోరేది నా సీటు తగ్గకూడదనే కదా. అవును సార్. అవి ఇచ్చేస్తానంటే గొడవ అంతా ఏంటయ్యా? పాత సినిమా మీరంతా యువతరం పుట్టలేదు అప్పటికి, మీ తల్లిదండ్రులు కూడా పుట్టుంటారు కొంతమంది. ముత్యాల ముగ్గు సినిమా ఒకటి వచ్చింది, గొప్ప సినిమా ఆ రోజుల్లో, బాపు గారి సినిమా, ఆయన దర్శకత్వంలో. దాంట్లో రావుగోపాలరావు గారితో చెప్పిస్తాడు పాత్ర. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోబిడ్డ అంటే మేనమాచలు ఎంట్రీలు కావాలని అంటాడు. అరే నువ్వేం కోరుకున్నావు అది ఇచ్చేస్తున్నా, నీకు రాష్ట్రాల్లో సీట్లు పోకూడదు, ఇవి ఇచ్చేస్తున్నా, ఇంకా జీడిపి చేసుకోవచ్చు, ఎందుకు మేనమాచలు ఎంట్రీలు మాట్లాడుతున్నావు? జరిగే పనిగా చచ్చే పనిగా, దర్ ఇస్ నో డిస్కషన్. ఇంకా ఇస్తా అనే మన ఎదురుగా ఉన్నది ఇచ్చేస్తున్నామని చెప్పండి, వద్దు అలా కాదు, నాకు మేనమాచలు ఎంట్రీలు కావాలని. ఏంది ఇదేదో పాపం ఈ సమాజంలో అందరూ అమాయకులు కాబట్టి ఏదో మనం రకరకాలుగా మాట్లాడచ్చు. అర్థం ఉందో కొంచెం విజ్ఞత ఆలోచించండి. మీరు ఏది కోరుకున్నారో అది ఇచ్చేస్తున్నామని చెప్పి అలా కాదు, నాకు ఇది ఏంటిది అంటే అది లేదు కదా సార్. అంత అవగాహన ఉన్న రాజకీయ నాయకులు కనపడట్లేదు కదా. అయితే అర్హత లేదు అక్కడ. అవగాహన లేకపోతే నాయకత్వానికి మీరు అర్హులు కాదు. పార్లమెంట్లోకి వచ్చిన అర్హత మీకు లేదు, అసెంబ్లీలోకి వచ్చిన అర్హత మీకు లేదు, క్యాబినెట్లోకి వచ్చిన అర్హత మీకు లేదు. అది మీరు చెప్పండి ఆ సంగతి. నాకు అర్థం కాలేదని మా బొద్దుపొరలు కానీ చెప్పండి. నేను చెప్తున్నా కదా, నాకు బొద్దుపొరకు ఏది అర్థం కాలేదు చెప్తున్నా కదా, నాకు అర్థం కాలేదని చెప్పండి. అనర్హులు అని చెప్పి ఇంటికెళ్ళి కూర్చోండి. ఎందుకు జనాన్ని చావగొట్టడం, ఎందుకు సమాజాన్ని నాశనం చేయటం? అంటే ఆ డిస్కషన్ కూడా సరిగ్గా జరగట్లేదు కదా సార్. కేవలం రాజకీయ కోణంలోనే రాజకీయం చేయడం తప్ప ఎక్కడ కూడా ఒక డిస్కషన్, ఏ సలహా ఇచ్చినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక అమరావతికి గెజెట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇది కాదు మావిగన్ అన్నాడు. మావిగన్ అనగానే ఆయనను తిట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు అయితే పెత్తందారి పరిపాలన వాడున్నంత కాలం జరగడానికి ఏం లేదు. పూర్వకాలం రాజులు శత్రు రాజ్యాల్లాగా, లేకపోతే తొగ్గ పరిపాలన. వీడు చోటు చేస్తాడు, వాడు బాగానే ఇంకోటి చేస్తా అంటాడు, ఇంకోటి జనం చూస్తారు మధ్యలో. మనకి ఒక పరిపాలన పట్ల అవగాహన ఉండాలి. ప్రభుత్వాలు మారితే విప్లవాలు వచ్చినట్టు కాదు. అన్ని ప్రభుత్వాలు ఈ రాజ్యాంగం కింద పనిచేస్తాయి. వాడు రాగానే మొత్తం అంతా రద్దు చేశారని చెప్పి వాళ్ళు పిచ్చోడు చేస్తారు పని. అందుకే పిచ్చి తగ్గులకు అంటాం మనం. చేత ఇది రాజకీయం కాదు. ఈ కులాల పేరుతో, వర్గాల పేరుతో, పార్టీల పేరుతో, మతాల పేరుతో విద్వేషాన్ని పెంచి బస్తీ మీద రాజకీయం కాదు. హేతుబద్ధంగా, వాస్తవాల ఆధారంగా, తార్కికంగా, విజ్ఞతతో ప్రపంచానుభవం, దేశానుభవాన్ని జోడించి ప్రజాహితాన్ని అర్థమయ్యే రీతిలో పారదర్శకంగా పెంచడం రాజకీయం. అట్లా పన్ను చూస్తున్న రాజకీయం పేరుతే వాడు. కాబట్టి ఆ చర్చ అనవసరం, వాళ్ళ గురించి మాట్లాడడం. సార్, అంటే నేను అడిగేది ఏంటంటే, యాజ్ ఏ పాలసీ మేకర్ గా మీరు చూశారు, ప్రత్యక్ష పాలిటిక్స్ లో కూడా చూశారు. ఎందుకు సార్ ఒక లీడర్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ లోనే ఇంత చేంజ్ ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు ఒక లీడర్ని గురించి మీరు మాట్లాడుకోకండి. అలాంటి లీడర్ని ఎందుకు తీసుకొచ్చాం మనం? మన వ్యవస్థ ఏమైందంటే, మామూలుగా రాజకీయంలో జరగాల్సిన పని ఏంటి? అత్యంత సమర్థులు, ప్రజాహితాన్ని కోరేవారు, నిజాయితీ పరులు, ఈ 3 కావాలి. ప్రజాహితాన్ని కోరాలి,
సామర్థ్యం ఉండాలి, మంచి ప్రజాహితాన్ని కోరితే సామర్థ్యం లేకపోతే పని చేయలేకపోతే వాడు మనకు వస్తాడు, నిజాయితీ ఉండాలి. ఈ మూడు ఉన్న వాళ్ళని రాజకీయంలోకి మనం ఆహ్వానించాలి. ఇవాళ వేలాది మంది యువత మనసులో దేశం అంటే మమకారం నిండి రాజకీయంలోకి రావాలని ఊళ్ళో నన్ను రోజు అడుగుతుంటాను, సార్ రాజకీయంలో రావాలని సార్ ఏం చేయాలి సార్, నాకు గుండె పగిలిపోతుంది. వాళ్ళకి ప్రవేశం లేదు. అవును సార్. నీకు 40-50 కోట్లు డబ్బులుంటే తప్ప, నువ్వు ఫలానాడు కొడుకు వేయితే తప్ప, ఫలానా కులంలో పుడితే తప్ప, అవాకులు చవాకులు పేలితే తప్ప నీకు ఛాన్సే లేదన్న పరిస్థితి మనకు కల్పించింది. అవును సార్. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆ నిజాయితీ పరులు, ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆ ప్రజాహితాన్ని కోరే సంకల్పం ఉన్నవాళ్ళు ఓట్లు కొనకుండా, అవినీతికి పాల్పడకుండా, అబద్ధాలు ఆడకుండా, కొలమ్మతో రెచ్చగొట్టకుండా, తాత్కాలికమైన తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టకుండా, దీర్ఘకాల అభివృద్ధి కోసం, ప్రజల సేవలు అందడం కోసం నిలబడి ఆ పద్ధతులతో ఎన్నికల్లో నెగ్గే ఏర్పాటు కావాలి. మన దేశంలో పరిస్థితుందా? అది లేదు. ఎన్నికల్లో గెలవాలంటే ఓట్లు కొనాలా, కులమ్మతో రెచ్చగొట్టాలా, తాత్కాలికమైన తాయిలాలతో భ్రమంలో నెట్టాలా, దీర్ఘకాలికమైన విషయాలను పక్కన పెట్టాలా. అది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రెండు జరిగిన తర్వాత మీరు రాజకీయంలోకి మీరు ఇలా నాయకులు ఎందుకు వచ్చారనుకుంటే ఎట్లాగా? దాన్ని మార్చాలా. ఈ దేశాన్ని మార్చాలని కోరుకున్నటువంటి నాయకులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ రాజకీయ వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కానీ గుండె అవిసిపోతుంది వాళ్ళకి, వాళ్ళేం చేయలేకపోతున్నారు. మన ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి కాకమనుపు చాలా స్పష్టంగా చాలా బోళతనంతో చెప్పారు. ఏమన్నారు ఆయన? మీరు మమ్మల్ని మోసం చేయమని కోరుకుంటున్నారు, మేము మోసం చేస్తున్నాం, మోసం చేస్తే ఓట్లు పడతాయని చెప్తున్నారు, మేము మోసం చేస్తున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారని అడిగాడు. కాబట్టి ఎన్నికల వ్యవస్థని, రాజకీయం జరిగే తీరుని, పార్టీల వ్యవస్థని మనం మార్చకుండా ఇది ఇట్లా కొనసాగుతుంది. అప్పుడప్పుడు మంచి వాళ్ళు వస్తుంటారు, కొంత మంచి జరుగుతుంటుంది, అంత మేరకు సమర్పడుతుంటాం. మంచోళ్ళు రావడం అనేది అంటే ఈ రోజులలో అయితే కనపడట్లేదు సార్. ఇది ఇన్వెస్ట్మెంట్ రావడం కష్టం అవుతుంది, అసలు రావట్లేదు అని అట్లా రావడం కష్టం అవుతుంది, మంచితో నిలుపుకోవడం కష్టం అవుతుంది, మంచి చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మనం వీళ్ళని తిట్టిపోయడం కాకుండా మౌలికంగా ఒకరోజు జరగకపోయినా కూడా ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలో నా పోరాటం అంతా కూడా జీవితం అంతా పోరాటం. అది వీళ్ళ మీద వాళ్ళ మీద వ్యక్తిగత పోరాటం కాదు. వ్యవస్థలో ఏ మార్పులు ఎందుకు అవసరం, మన అనుభవం ప్రకారం మంచిదాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, దానిలో ఉన్న చెడుని ఎలా తొలగించాలి, దాని మీద దృష్టి పెట్టకుండా మన ఎంతసేపటికి మన కులమో, మన మతమో, మన పార్టీ పెట్టుకుని ఇక భజన చేయడం మొదలెడుతున్నాం. కళ్ళు మూసుకునే విషయం ఏం తెలియకుండా బీజేపీకి నచ్చితే మోదీ ఏం చేసినా బ్రహ్మాండం, బీజేపీ నచ్చకపోతే మోదీ ఏం చేసినా చండాలం. ఇది విజ్ఞత కాదు, ప్రజల్లో విజ్ఞత కాదు, పత్రికల్లో విజ్ఞత కాదు, రాజకీయంలో విజ్ఞత కాదు. ఇది ఒక ట్రైబల్ పోరాటం. మీరు అన్నది వాస్తవం సార్. ఎందుకంటే నేను ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఒక లీడర్ వస్తే ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా అని అడిగాను. అడిగితే ఎందుకు లేదు, మా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం అసలు ఎక్కడా లేదు, చాలా బాగుంది అన్నాడు. అంటే మరి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న మీరు ఏదో ఒక రోజు మీ పార్టీలో సీఎం హోదాకి వెళ్ళగలుగుతారా అని అడిగాను. అట్లెట్లా మా లీడర్ ఉన్నాక మేము ఎట్లా వెళ్తాం? ఆయన కొడుకు రావాలి తర్వాత ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? అందుకనే మనం మన కళ్ళెదురు కనిపిస్తుంది, మాటలు ఎన్ని చెప్పినా, వాకులు చౌకులు ఎన్ని మాట్లాడినా కూడా కళ్ళెదురు కనిపిస్తుంది ఏం జరుగుతుంది. ఈవేళ వాడు పోయాక, నాయకుడు పోయాక మళ్ళీ వాడు కొడుకే రావాలి, కూతురు కూడా ఉపయోగం లేదు. గొడవ ఏంటంటే మహిళా రిజర్వేషన్ ఇచ్చాము, పంచాయతీల్లో ఇచ్చాము, మున్సిపాలిటీలు ఇచ్చాము. 175 చోట్ల మీరు వెళితే నేను చాలా స్థానిక ప్రభుత్వాల్లో చూశాను, దేశమంతా చూశాను. హడావుడి చేస్తూ ఆర్భాటంగా ఉన్నారు మగాని కనిపిస్తారు, బిక్కుమంటే వెనకాల ఒక మహిళ కనిపిస్తుంది. సర్పంచ్ ఎవరైనా అడిగితే ఆ మహిళను చూపెడతారు. మరి ఈయన ఎవరు అని చెప్పంటే భర్త సార్ అని చెప్తారు. పంచపతి అని పేరు పెట్టారు ఉత్తరాదిన. కాబట్టి మహిళా రిజర్వేషన్ ఇచ్చిన చాలదు. మహిళలు నిజంగా సమర్థులైన వాళ్ళు, సంకల్పం ఉన్నవాళ్ళు, మంచి సంకల్పం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు ఎదిగే ఏర్పాటు చేయకుండా మహిళల పేరుతో మీ కుటుంబంలో ఉన్న మహిళల్ని ప్రాక్సీలుగా తీసుకురావడం, యువత పేరుతో మీ కొడుకుల్ని తీసుకొచ్చి యువతను తీసుకొచ్చామంటాం, మిగతా యువత అంతా కూడా పల్లకీలు మూసే బోయలుగా ఉంటాం. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది మనం డ్రామాలు ఆడుతాం. అందుకని లోతైన ఆలోచన, నిజాయితీ ఆలోచన కొంతైనా చేయడం మొదలెట్టాలి. ముందు మన నుంచి రావాలి, ఆలోచించే వాళ్ళ నుంచి రావాలి. పార్టీలు పక్కన పెడదాం. సమాజంలో కొంతమంది అయినా చదువుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, చుట్టూ జరుగుతుంది గమనించే వాళ్ళు ఉన్నారు కదా. మనం కూడా ఊబిలో కూరుకుపోయి మన కులము, మన మతము, మన పార్టీ, మన వర్గము, మన నచ్చాడు నచ్చలేదు కళ్ళు మూసుకుని మా సినిమా హీరోలాగా వాడికి పూనకం పోయినట్టుగా నచ్చిన సినిమా హీరోకి ఏమో అండలేయటం, నచ్చని సినిమా హీరోకి పేడబోయటం, ఈ స్థాయికి మనం దిగజారిపోతే నష్టపోయేది మనమే కదా. అంటే అందరూ కలిసి గ్రామానికి ఏం కావాలనే దగ్గర నుంచి నాకేం కావాలనే దగ్గరికి వచ్చినంత స్వార్థం వచ్చేసింది సార్ ప్రజల్లో కూడా. అది క్లియర్ స్వార్థం వచ్చింది అన్నాం, మనం తయారు చేసాం అట్లాగా. ఇదే ప్రజలు, ఇదే దేశంలో మా చిన్ననాడు, మా తరంలో అందరికీ ఇదే వర్తిస్తుంది. సొంతంగా డబ్బులు లేని కాలంలో ఎకరాకి 25 రూపాయలు పెట్టి మా ఊళ్ళో స్కూల్ కట్టారు. ఆ రోజులు ఎకరా 25 అంటే ఇవాళ 4-5 వేల రూపాయల లెక్క. మీరు ఊహించండి, 5,000 రూపాయలు ఎకరాకి సొంత డబ్బులు పెట్టి ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ ప్రజలు కట్టుకున్నారంటే ఎంత అద్భుతం. డబ్బులు లేని కాలంలో అది జరిగింది. ఆ స్వాలాభన చెడగొట్టింది ఎవరు? ఈ రాజకీయంలో ఉన్నవాళ్ళు. నువ్వేం చేసుకోవద్దు, నేను ఇస్తా పౌరుషంగా సొంత పనులు చేసుకునే ప్రజల్ని మనం బెచ్చగాడిగా మార్చింది రాజకీయం. ప్రజలు తిట్టద్దు. నా మటుకు నేను ఎన్నో సందర్భాల్లో అధికారిగా చూశాను, తర్వాత శాసనసభ్యుడిగా చూశాను, ప్రజాజీవనంలో చూశాను. ఒక అధికారిగా
మీ అంతటా మీరు చేసుకోండి అయ్యా అని చెప్పంటే అద్భుతంగా ముందుకు వచ్చారు. 2 లక్షల ఎకరాలు నీటిపారుదల నుంచి చేయగలిగారు. ప్రజలు సగం వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. డబ్బులు బ్యాంకు నుంచి వచ్చే సకాలంలో డామని తిరిగి మొత్తం చెల్లించారు. మనం ప్రోత్సహిస్తే ఒక శాసనసభ్యుడిగా ఈ నీళ్ల సప్లై కొత్త కాలనీలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి డబ్బులు లేవు, ఎప్పుడు దివాలే కదా ఈ వాటర్ సప్లై బోర్డు వాళ్ళకి. అవును సార్. కాబట్టి నేను చెప్పాను, ఏమయ్యా 50% ప్రజలు కట్టుకుంటారు, మిగతా 50% మీరు తెచ్చి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు ముందుకు వచ్చారు. నిర్ణయాధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు కరెక్ట్, అప్పుడు ముందుకు వస్తారు. yes sir. అలా చేస్తుంటే వేరే పార్టీల వాళ్ళు వచ్చి జేపీ గారు ఎట్లాగే చెప్తారు మరి ఆదర్శం చెప్పాను, మీరు కట్టడానికి వద్దు, మీరు కట్టొద్దు ఆపించేశారు కొన్ని చోట్ల. ఇప్పటిదాకా పని జరగల. ప్రజలు ముందుకు వచ్చినా కూడా వాళ్ళని చెడగొట్టింది మీ సంకుచితమైన మూర్ఖమైన స్వల్పకాలిక రాజకీయంతో మీరు చేసి ప్రజలను తిరిగి ఎట్లాగా. అవును సార్. కాబట్టి ఇది నాయకత్వం బాధ్యత, ప్రజల బాధ్యత. ప్రజలు తప్పు చేస్తున్నారంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు, మూసేసి ఇంట్లో పడుకుందాం మనం. ఈ ప్రజల కోసం ప్రజాస్వామ్యం పెట్టాం, అమెరికా ప్రజల కోసం పెట్టలా మనం. మన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పెట్టాం, మన ప్రజల కోసం ఓటు హక్కు పెట్టాం. ఆ ప్రజల ఆలోచన పెంచే రీతిని రాజకీయం నడపకుండా ఆలోచన తుంచేసి ప్రజల్ని బ్లేమ్ చేయడం ఎంత గడుస్తున్నాం అది. అవును సార్. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే తప్పు ఆడపిల్లదా? అత్యాచారం చేస్తున్న వాళ్ళు. ఈ ప్రజలు ఈ దేశంలో రాజకీయంగా అత్యాచారానికి గురవుతున్నారు. కాకపోతే జ్ఞానం వచ్చి దానికి సంబంధించి అన్ని విషయాలలో ఒక పట్టు వచ్చిన వ్యక్తులు కూడా ఇట్లనే అంటే ఇలాంటి నాయకులను ఎన్నుకోవడానికి లేదంటే ఒక హీరో వర్షిప్ కింద అంటే వాళ్ళ వెనకాల అది తిరగడం ఆ ఇంకా- హీరో వర్షిప్ లేకపోతే నా కులము నా వర్గం అన్న Yes. భావన ఆ పిచ్చిలో ఇది ఈ సమాజంలో సహజంగా ఇంత వైవిధ్యం ఉన్న సమాజంలో కొంతమందికి ఉంటుంది. దాని నుంచి బయటపడదు, దానిలో అనుమానం లేదు. అది మనం కొనసాగిస్తూ ఈ దేశాన్ని మారుస్తామని ప్రగల్భాలు పలికే హక్కు మనకు లేదు. మీరు చేసే ప్రయత్నం వల్ల ఫలితం ఉండదు. అవును సార్. ప్రతి అంశాన్ని కూడా కులం మతం పార్టీ పక్కన పెట్టి ప్రాంతం పక్కన పెట్టి దాన్ని నిగ్గు తేలిస్తే మహిళా రిజర్వేషన్ కావచ్చు, పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచడం కావచ్చు, రాష్ట్రాలకు సభ్యులను కేటాయించడం కావచ్చు, అమరావతి రాజధానిగా ఉంటామా కాదా కావచ్చు, రాజధానిగా ఉండటం కంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ ఆంధ్రప్రదేశ్కి అవసరమా కాదా కావచ్చు, పెద్దాన్ని కూడా ఈ మిగతావన్నీ పక్కన పెట్టి స్టాండ్ అలోన్ బేస్ మీద మంచిదా కాదా. అబ్సల్యూట్లీ సార్. ఎవరు చేశారు నాకు అనవసరం, ఏం చేశారో నాకు అవసరం. ఎన్నికలు అనేవి ఎవడో నగ్గడం కోసం కాదు, మనం నగ్గడం కోసం. మనం నగ్గాలని చెప్పంటే ఏం జరుగుతుందో ముఖ్యం తప్ప ఎవడు వచ్చాడు ముఖ్యం కాదు. మనం ఏం జరుగుతుందో పక్కన పెట్టి ఎవడు వచ్చాడు దాని మీద సినిమాలాగా తయారైపోయాను. అది ఖచ్చితంగా మనకి ఇంకా ప్రజాస్వామ్యానికి తగినటువంటి పరిణతిని ఇంకా తీసుకోలేకపోయినా. ఆ తప్పు కూడా మన నాయకత్వం అందే. అవును సార్. ఈ రాజ్య వ్యవస్థ ఇందాక మీరు అన్నారు, అధికారాన్ని కనుక ప్రజల చేతుల్లో పెడితే చాలా విలువైన మాట అది. వికేంద్రీకరిస్తే ఇవాళ తప్పులు చేసినా కూడా రేపు పొద్దున అర్థమైంది, ఈ తప్పు వల్ల నా నష్టం జరిగింది కదా, నా పన్నుల డబ్బు రాకపోవటం. హైదరాబాద్ ఉంది, ఇక్కడ పాషాకోట్లో కూర్చుంటాం మనం. చాలా పక్కన ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఉన్నది, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఉన్న బోరు ఎండిపోయింది, మంచినీళ్ళు లేవు. ఇక అందరూ చాలా గౌరవప్రదమైన వాళ్ళు. గతంలో చీఫ్ సెక్రటరీ చేశాను, ఇక్కడ ఉన్నాడు, నేను ఉన్నాను, నాకంటే చాలా పెద్దవాళ్ళు వయసులోనూ అన్ని రకాలుగా పెద్దవాళ్ళు ఉన్నారు. నగరం నడిబడిన ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఉన్నాం. హైదరాబాద్ నగరానికి 500 MGDకి పైగా నీళ్లు ప్రతిరోజు వస్తున్నాయి. ప్రపంచంలో ఏ నగరానికి కూడా అటు గోదావరి ఇటు కృష్ణ పెద్ద నదులు ఇంత అండగా ఉన్న నగరం ప్రపంచంలో ఇంకోట్లేదు. అసలు వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొస్తున్నాం. వచ్చే నీళ్ళు 40% 45% నీళ్లు మూసిలోకి వెళ్ళిపోతున్నాయి ఇంటికి రాకుండా. మనందరం ఇంట్లో నీళ్లు అని ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇది నాకు పట్టకుండా నాకు ముఖ్యమంత్రి కులం కావాలా, లేకపోతే మంత్రి కులం కావాలా, ఎమ్మెల్యే కులం కావాలా, వార్డు మెంబర్ కులం కావాలా, నేను నీళ్ళు లేకపోయినా చస్తే పర్లేదు, నాకు ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, నా పిల్లలకు చదవకపోయినా పర్లేదు అనుకుంటే నష్టపోతాం. అంటే ఇక్కడ మీరు అన్నట్టు నిజంగా అంటే స్కూల్ డెవలప్మెంట్, హాస్పిటల్స్ డెవలప్మెంట్, వాటికి సంబంధించిన అంటే ఒక మనిషిగా నువ్వు హ్యూమన్ గా డెవలప్ అయ్యేదో ఇది ఏది కూడా రాజకీయ నాయకుల నుంచి ఇదివరకు నేర్చుకున్నట్టు ఇప్పుడు కనపడట్లేదు. ఎలా ఉండకూడదో వాళ్ళని చూసి అది ఇంకా తగ్గిపోయింది. పూర్వం ఏముండదంటే, నేను ఈ దేశం బాగుపడుతుందని ప్రగాఢంగా నమ్మేవాడిని, చాలా ఆశావాదిని. అందరిలాగా అంతా నాశనం అయిపోయింది వాడిని కాదు. కాబట్టి నేను అంతా చెడిపోయిందని చెప్పట్లా. కానీ రాజకీయం డెఫినెట్గా కూలిపోయింది. మరింత గ్రామీణ సమాజాన్ని మీరు తీసుకోండి. ఆనాడు ఎన్ని కులాలు ఉన్నాయి, కులాన్ని రాజకీయం సృష్టించాల, సమాజంలో ఉన్నాయి. కులాలు ఎన్నో ఉన్నా కూడా సామరస్యం ఉండేది. ఊళ్ళో అందరూ కూడా అన్ని కులాలు కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అన్న బావ తమ్ముడు అనుకునేవాడు. అవును సార్. ఐకమత్యం ఉండేది చాలా మేరకు, అన్ని చోట్ల ఉందని నేను చెప్పాను. రెండోది స్వావలంబన ఉండేది. ఇందాక చెప్పాను నేను, స్కూల్ కావాలంటే అందరూ తలా కష్టం వేసుకుని చేసేవాడు. మూడోది పెద్దగా చదువుది లేకపోయినా అనుభవం, ప్రపంచంలో మిగతా ప్రపంచం చూడకపోయినా కూడా జ్ఞానము నాయకత్వం ఉండేది, విజ్ఞత గల నాయకత్వం ఉండేది. ఈ మూడు కొట్టొచ్చుని కనిపించేది. ఎన్నో గ్రామాల్లో మీరు చూడొచ్చారు, గ్రామాల్లో మున్సిపాలిటీలో. ఈ రాజకీయం జరుగుతున్న తీరు ఆ మూర్తిని చంపేసి, కులాల మధ్య తంపులు పెట్టడమే రాజకీయం, భాషల మధ్య తంపులు పెట్టడమే రాజకీయం, ప్రాంతాల మధ్య తంపులు పెట్టడమే రాజకీయం. ఉత్తరాది దక్షిణాది, హిందూ ముసల్మాన్, కమ్మ రెడ్డి కాపు, తమిళనాడు ఆంధ్ర తెలంగాణ, ఇది మనకి రాజకీయం. ఇది లేకపోతే రాజకీయం లేదు మనకు అసలు. పొద్దున్న సాయంత్రం భేకరమైన మాట వచ్చేది దీని నుంచే కదా. సో విభజన తీసుకొచ్చాం. స్వావలంబన సొంతంగా చేసుకునే వాళ్ళని నీకెందుకు నేను చేస్తా అని చెప్పని అది మొత్తం చెడగొట్టి ఎవరైనా వస్తే ఊరికి జీపీలతో చాలు ఊరికి నాకు ఏమి ఇస్తారని ఎదురు చూసే పరిస్థితి మనం తీసుకొచ్చాం. నాయకత్వం ఆ రోజుల్లో సమర్థ నాయకత్వం ఉన్నది. ఇవాళ ఏమైంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పట్టణాల్లోనే డబ్బులున్న ఏ రకంగా బతకాలంటే
కాస్త తెలివి కాస్త బతకాలని కోరిక ఉంటే పట్టణాలకు పోవడం తప్ప మార్గం లేకుండా ధైర్యంగా నాయకత్వం చచ్చిపోయింది చాలా మనం తయారు చేసినాం. మీరు అన్నట్టు వనభోజనాలు ఉండే ఊర్లు కుల భోజనాలకి ఇప్పుడు ప్రతీక అయింది. చేత ఇది ప్రజలు నిందించొద్దు. ఇప్పుడు ప్రజలు నిందించడం చాలా ఫ్యాషన్, ఎందుకంటే వినడానికి చాలా బాగుంటుంది. కానీ ప్రజలు నిందించడం అంటే ఏం చేయక్కర్లేదు, యథాస్థితి కొనసాగించడం. ఎందుకంటే అందరు తప్పులు చేస్తున్నారండి, నా బాధ్యత ఏం లేదు, నేనేం చేయను, నేను మంచివాడిని. మరి ప్రజలు నిందిస్తే ప్రజలందరినీ తీసిపారేసి పాకిస్తాన్ నుంచి జనాన్ని తీసుకొస్తావా, నువ్వు అమెరికా నుంచి తెస్తావా, బ్రిటన్ నుంచి తెస్తావా? ఇది మన ప్రజలయ్యా, మన ప్రజల కోసం మనం వ్యవస్థ నిర్మాణం చేస్తాం. కానీ ప్రజల్లో మార్పు రాకపోతే ఈ రాజకీయాలలో మార్పు రాదు. ఈ రాజకీయాల్లో మార్పు రాకపోతే అదే ఇదంతా కూడా ఇది దొంగ సమస్య. ప్రజలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి, ఓటు కావాలని ఎప్పుడు కోరుకోవాలి. 1950లో రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ఇచ్చినప్పుడు ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమాలు చేసి మా అందరికి ఓటు కావాలని కోరుకోవాలి. మన అద్భుతమైన నాయకత్వం కులం, మతం, ప్రాంతం, భాష, పేదరికం, ఆడ మగ, డబ్బుందా లేదా, గ్రామం పట్టణం తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలా, జీవితాలు నిర్ణయించుకోవాలి మనం ఏర్పాటు చేసాం. చాలా ఉదాత్తమైన. కానీ ప్రజల్ని తయారు చేసే బాధ్యత ఎవరిది? నాయకులది. ఎవరు ఓటు హక్కు ఇచ్చారో వాళ్ళకి. తయారు చేసే మార్గం ఏమిటి? ఇప్పుడు మేము పాషకోట్లో ఉన్నాం, నేను చెప్పాను మంచినీళ్ళ సమస్య చెప్పాను. ఇక్కడున్న ప్రతి కుటుంబానికి కూడా మంచినీళ్ళు అవసరం. కాబట్టి అప్పుడు నాకు కులం గుర్తు రాదు. అరే మోహిత్ భల్లా ఇక్కడ నాయకుడుగా ఉన్నాడే, ఆయన తెలుగువాడు కాదే, ఎక్కడి నుంచి వచ్చాడు నాయకుడు ఏంటి, నేను నీళ్ళ కోసం అంతకు పని చేయటం అనుకోను. నేను నా ఇంటికి నీళ్ళు కావాలా అంటే నా నాయకులు ఏం చేయాలి, దానివల్ల నాకేం వస్తుంది. నెలలో నేను మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాను, మెయింటెనెన్స్ ఫీ ఎందుకు కడుతున్నాను, లేదా పన్నులు ఎందుకు కడుతున్నాను, దాని నుంచి నాకేం కావాలి, నాకు చాలా స్పష్టత ఉన్నది. అది ఉన్నప్పుడు నా సొంత ప్రయోజనం, నా కుటుంబానికి కలిగే ప్రయోజనం ఈ కులం కంటే, ఈ పార్టీ కంటే, ఈ ప్రాంతం కంటే, మతం కంటే చాలా పెద్దది. ఇవాళ మంచినీళ్ళు రాకపోతే నీ కులం మాత్రం నాన్నేం చేస్తాయా? నాకు మంచినీళ్ళు రావాలి ఇప్పుడు అర్జెంటుగా. అంటే నేను ఎప్పుడు వస్తుంది? అధికారం వికేంద్రీకరించినప్పుడు, నాకు చేరువగా నాకు కావాల్సిన పనులు జరిగినప్పుడు. జరిగిందా జరగలేదా, జరగకపోతే నష్టం ఏంటి, జరిగితే లాభం ఏంటి నాకు అర్థమైనప్పుడు, రుచి తెలిసినప్పుడు, నా పన్ను డబ్బు ఎక్కడికి పోతుంది, ఆ డబ్బు సద్వినియోగం కాకపోతే నాకు ఏమైనా బతుకమైపోతుంది నాకు అర్థమైనప్పుడు. అది అర్థం కాకుండా అధికారం అంతా ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టాం. ఈ దేశంలో అధికార కేంద్రీకరణ ప్రధానమంత్రి చేతుల్లో కూడా కాదు. మనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్, ఈ ముగ్గురులో ప్రధానంగా ఇప్పుడు దేశం మొత్తం అన్ని చోట్ల ఇదే. ముఖ్యమంత్రి సర్వాధికారి, మంత్రులు కూడా బలాదూరు, ఎమ్మెల్యేలు బలాదూరు, అధికారులు బలాదూరు. ఎంత కేంద్రీకరణ జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది, ఏదో చెప్తున్నారు వాళ్ళు చెప్పేదని నాకు జరిగితే సంబంధం లేదు. కాబట్టి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఎలక్షన్ టైంలో డబ్బులు ఇవ్వండి, ఎలక్షన్ అయ్యాక ఉచితాలు ఇవ్వండి, ఇంకేం అక్కర్లేదు. నాకు ప్రజలను మనం తయారు చేసి అంటే గ్రామానికి నిధులు వచ్చే మెకానిజం కూడా ప్రాపర్ గా లేదు. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి నచ్చినప్పుడు ముఖ్యమంత్రి విలేజ్ లో డెవలప్ అయినట్టు జిల్లాకు ఒక విలేజ్ కూడా డెవలప్ అవ్వట్లేదు. అంటే ఒక రాజుగారి లాగా తయారవుతుంది. నేను రాజును కాబట్టి నా ఊరు చేసుకుంటాను అంతే, రాజ్యం మొత్తానికి నేను కాదు బాధ్యత, నా ఊరికి, నా అంతఃపురానికి ఇలా తయారైపోయింది. సో వాస్తవంగా సార్ అది, ఎందుకంటే మనకు అంటే వికేంద్రీకరణకు అసలు అర్థం ఏంటి, అసలు వికేంద్రీకరణ ఏంటి అనేది కూడా చాలా మందికి అవగాహన లేకుండానే. అందుకనే ఇప్పుడు వికేంద్రీకరణ అంటే నా పన్ను డబ్బులు ఎక్కడికి పోతున్నాయో నాకు కళ్ళెదురుగా నాకు అర్థం కావాలి. ఆ పోయే పద్ధతి నా జీవితాన్ని ప్రభావితం చేయాలి. నేను వేసే ఓటు వల్ల నా కుటుంబానికి నాకు లాభ నష్టాలు నాకు స్పష్టంగా అర్థం కావాలి. అధికారం ఎక్కడుందో బాధ్యత అక్కడ ఉండాలి. నాకు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మోహిత్ భల్లాకు ఉంటే అధికారం మోహిత్ భల్లాకు ఉండాలి. పెత్తనం ఇంకోటి చేసి మంచినీళ్ళ బాధ్యత ఆయన మీద పెడితే ఆయన ఏం చేస్తాడు? ఈ మూడు కలిస్తే ఆటోమేటిక్గా ఏమాత్రం చదువులేని వాళ్ళకు కూడా ఇంగిత జ్ఞానంతో నాకు లాభం ఏంటి, నష్టం ఏంటి, ఓటు ఎవడికి వేయాలి, ఎందుకు వేయాలి, పన్నులు ఎందుకు కట్టాలి, ఏమవుతుంది అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం బాగా సాధ్యమవుతుంది. ఏనాటికి ఆ పని చేయాలి. ప్రపంచంలో ఇంత కేంద్రీకరణ ఉన్న పరిపాలన ప్రపంచంలో మరెక్కడాలి. మళ్ళీ పేరుకి 73వ సవరణ, 74వ సవరణ, పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీలు, మున్సిపాలిటీలు డ్రామాలు చెప్తాం. నగర మేయర్కి కూడా ఏమీ లేదు. ఇక్కడ సర్పంచ్ కావడానికి నిధులు ఖర్చు పెడుతుంది తప్ప సర్పంచ్ అయినాక నిధులు రాదు. సర్పంచ్ అంతే, కార్పొరేటర్ అంతే, మేయర్ అంతే. మేయర్ ఉన్నారు, ఎవరున్నా సరే నాకు వీళ్ళు వాళ్ళం కాదు. ఆ మేయర్ ఎవరో మీకు తెలుసా? తెలియకపోతే మీకు నష్టం ఉందా? నేను ప్రధానమంత్రి గారిని అడిగాను ఒకసారి గతంలో, మీకు ఢిల్లీ మేయర్ పేరు తెలుసా అంటే తెలియదు అన్నారు. నాకు తెలియదు అని చెప్పాను. నాకు తెలియదు. బాంబే మేయర్ పేరు తెలియదు అన్నారు. కలకత్తా మేయర్ పేరు తెలియదు అన్నారు. లండన్ మేయర్ పేరు తెలుసా అన్నాను. లివింగ్స్టన్ అన్నాడు ఆయన, నాకు తెలుసు. న్యూయార్క్ మేయర్ పేరు తెలుసా అన్నాడు. బ్లూంబర్గ్ అన్నాడు, నాకు తెలుసు. మెక్సికో మేయర్ పేరు తెలుసా అని చెప్పాను అడిగాను. అంటే లాబ్రడార్ అన్నాడు, నాకు తెలుసా సంగతి. ఎందుకని? వాళ్ళు ప్రభావశీలమైన వాళ్ళు, నిజమైన అధికారం బాధ్యత ఉన్నవాళ్ళు. లండన్ మేయర్గా పనిచేసినటువంటి బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధానమంత్రి అయినాడు. మెక్సికో మేయర్గా పనిచేసినటువంటి లాబ్రడార్ మెక్సికో అధ్యక్షుడు అయినాడు. ప్రస్తుతం మెక్సికో మేయరు ఆయన తర్వాత మెక్సికో మేయర్గా చేసి ఇప్పుడు అధ్యక్షురాలైంది. మన నేపాల్లో ప్రస్తుత ప్రధానమంత్రి ఒక కుర్రాడు వచ్చాడు, 36 ఏళ్ల కుర్రాడు, ర్యాప్ మ్యూజిక్ చేసే అతని పేరు బలేంద్ర షా, బాలెన్ అంటారు, బలేంద్ర షా. ఖాట్మండు మేయర్, ఆ మేయర్గా మంచి పేరు తెచ్చుకుని ప్రధానమంత్రి అయినాడు. ఈ దేశంలో మీకు ఒక్క మేయర్కి ప్రధాని లేదు, ఒక మున్సిపల్ చైర్మన్కి లేదు, ఒక సర్పంచ్కి లేదు. డబ్బులు ఖర్చు పెట్టేదో పదవి ఉంది, అలంకారమే తప్ప. ఎమ్మెల్యేకే లేదు సార్. ఎంతసేపు ముఖ్యమంత్రికి భజన చేయడం తప్ప ఎమ్మెల్యేలు చేసి, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి వదిలేస్తే ఎమ్మెల్యే సర్వాధికారం అండి. ఆ సామ్రాజ్యానికి ఆయన మొక్కటం లేని మహారాజు. రిప్రజెంటేషన్ ఏ రోజు కూడా మాట్లాడినట్టు కనపడుతుంది సార్ ఏ ఎమ్మెల్యే కూడా. ఇదే చైనా తీసుకోండి, చైనా నియంతృత్వ దేశం, ప్రజాస్వామ్యం ఎవడైనా నటించట్లా. అవును సార్. 51% ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చు
స్థానిక ప్రభుత్వాలలో స్థానికంగా ఖర్చు అవుతుంది. మన దేశంలో 3%. ఆ 3% కూడా అందట్లా. అవును సార్. అందుకని ఓటు వేసి రోడ్డు మీద నిరసన ప్రదర్శనలు చేసి రస్తారోకోలు చేస్తే ప్రజాస్వామ్యం అనేటువంటి భ్రమ నుంచి బయటపడి ప్రజాస్వామ్యం అంటే ఇంకా చాలా లోటు ఉంది. చట్టబద్ధ పాలన కావాలి, నిజమైన అధికార వికేంద్రీకరణ కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, ఆ విద్య నుంచి వచ్చే నైపుణ్యం కావాలి, పారదర్శకత కావాలి, జవాబుదారితనం ఉన్న పరిపాలన యంత్రాంగం కావాలి. ఇవన్నీ కలిస్తే ప్రజాస్వామ్యంగానే ఓటేసి అరిస్తే ప్రజాస్వామ్యం. మన ఓటు అరుపు ఈ రెంట్లో బ్రహ్మాండం. మనం మించిన వాళ్ళు ఎవరు లేరు. భారతదేశంలో ఎన్నికల్లో ఉండేంత కోలాహలం ప్రపంచంలో ఏ దేశంలో మీరు చూడరు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఇక్కడ నుండి రస్తారోకోలు, నిదర్శనలు, బందులు, హర్తాళ్లు, నిరాహార దీక్షలు ప్రపంచంలో ఎక్కడ చూడరు. ఈ రెంట్లో మనం ఫస్ట్. అవును సార్. మంచిదే, చాలు. ఇది ప్రజాస్వామ్యం, పూర్తి ప్రజాస్వామ్యం కాదు. మీరు అన్నది సార్ వాస్తవంగా అంటే ప్రశ్నించే తత్వం కూడా ఒక 1500 2000 ఒక కమ్యూనిటీలో ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్, నాకు వాటర్ రావట్లేదు, నాకు ఇది రావట్లేదు, నాకు మెయింటెనెన్స్ సరిగ్గా లేదని 100 ప్రశ్నలు వేసేవాళ్ళు. Correct. ఓటేసినప్పుడు ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తకపోవడం అనేది చాలా అంటే తప్పు ఏంటంటే ఎవరిని అడగాలో తెలియట్లే నాకు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా బహుశా నా అంత అనుభవం వాళ్ళు దేశంలో ఎంతమంది ఉంటారు, వేళ మీద లెక్కట్టచ్చు. నాకు కూడా చాలా సందర్భాల్లో ఎవరితో మాట్లాడాలో తెలియదు. అంత గజిబిజి వ్యవస్థ నిర్మాణం చేశాం. అధికారం వికేంద్రీకరించి. ఇప్పుడు ఉదాహరణకి నేను జర్మనీలో ఒకసారి ఓ మున్సిపాలిటీకి వెళ్ళాను. మీకు పాస్పోర్ట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో వాడికి అంత సందేహం అక్కర్లేదు. జర్మనీలో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెడితే పాస్పోర్ట్ వచ్చేస్తుంది. వాడు కూడా పాస్పోర్ట్. ప్రపంచంలో ఎక్కడైనా పాస్పోర్ట్ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇచ్చేదే, కానీ మనకు అది అనవసరం. నాకు మున్సిపల్ ఆఫీస్ చాలు, వీటంతా వాడు చూసుకుంటాడు. ఇప్పుడు ఈ దేశంలో నాలాంటి వాడికి కూడా చాలా పనులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరిని కాంటాక్ట్ చేయాలా, నాకు మంచి ట్యాగ్ కావాలి, ఏం చేయాలా, ప్రతి గందరగోళమే. అవును సార్. ఎంతమంది తెలుస్తుంది ఇవన్నీ? మన పని పొరలు అన్ని జీవితాంతా వదిలేసుకుని దీనికి ఆఫీస్ దగ్గరికి పోవాలా, దీనికి ఇదా మన పని. గందరగోళం చేసాం. ఎవరికి అర్థం కానీ వ్యవస్థ మనం. ఎమ్మెల్యేలు తెలియదు పాపం. చాలా సందర్భాలు వాళ్ళు అడుగుతారు, ఏం చేయాలి సార్, ఎవరు తిరిగి పోవాలా, ఎవరు చేయాలా. లాస్ట్ టర్మ్ లో తీసుకొచ్చిన ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో సార్, ఆ రూటెడ్ గవర్నెన్స్ విషయంలో ఏమన్నా జరిగిందంటారా? కొంత మంచిదే. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ జరగకపోయినా కూడా డీకాన్సన్ట్రేషన్ అంటాం. ఎస్ సార్. నేను ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయానికి నేను పూర్తిగా అనుకూలం. అవును సార్. యా, అంటే ఇదివరకు కూడా మీరే చెప్పారు. విలేజ్ వాలంటీర్స్ వేరు. వాలంటీర్స్ మూర్ఖమైన వ్యవస్థ. నువ్వు తినలేవు కాబట్టి నీ ఇంటికి వచ్చి తిండి ఇస్తాను నేను. ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా పరాధీనులు చేయటం. కానీ ఏ గ్రామానికి ఆ గ్రామం పనులు అయిపోవటం సరైన వ్యవస్థ. ఎస్ సార్. దాన్ని నేను పూర్తిగా ఆమోదిస్తాను. అది చాలదు. అధికార వికేంద్రీకరణ కనీసం పనులన్నీ దగ్గర జరుగుతున్నాయి. ఎస్ సార్. ఇప్పుడు తాలూకాల బదులు మండలాలంటే అందరూ ఆదరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ పెట్టిన మండలాలు తీసేయాలన్నా కూడా తీసేయాలి. ఎందుకంటే ప్రజల్లో బాగుందని భావం ఉంది. అక్కడ పోయేది అక్కడ పనులు అవుతున్నాయి కదా అని చెప్పి. అలా ఇక్కడ బదులు ఇక్కడికి వచ్చింది అనుకోండి, సంతోషం. ఆ మేరకు సంతోషం. అట్లే మీరు అన్నట్టు ఆ నిధులు కూడా అట్లే వచ్చేస్తే నిధులు పెట్టాలా, నాయకత్వం ఉండాలా, నాయకత్వం జవాబుదారీగా ఉండాలా, వాడు ఏం చేస్తున్నాడు మనకు అర్థం కావాలా. సరిగ్గా చెప్పితే వాడిని దింపే ఏర్పాటు మనం చేసుకుంటాం. ఒక 1000 మంది జనాభా ఉన్న గ్రామం కలిసి ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయడం అనేది చాలా కష్టమైన ఎమ్మెల్యేగా దొరకదు కదా. కానీ ఒక సర్పంచ్ ని క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. 100% మీరు కరెక్ట్. ఎస్ సార్. అదే లాజిక్. అందుకే అంటే నిధులన్నీ కూడా ప్రతి గ్రామానికి ఒక అకౌంట్ తెరిచి అందులో వేసి ఎక్కడికి వెళ్తున్నాయని చేయడం. కాకపోతే ఏంటంటే ఈ చిన్న చిన్న గ్రామాలు మరి ఎక్కువ చేసి అది కూడా సాధ్యం కాకుండా చేసాం. కొంచెం పెద్ద గ్రామాలు కావాలి. ఎస్ సార్. చిన్న గ్రామాల్లో అంబేద్కర్ ఆ మాట చెప్పారు. అంబేద్కర్ సమస్య ఏంటంటే ఆయన వ్యతిరేకించాడు అధికార వికేంద్రీకరణ. ఎందుకని? కులాల్లో పూర్తిగా మునిగిపోయిన గ్రామాలకి అధికారం ఇస్తే పెత్తందారులే మిగులుతారు, పెత్తనం చేస్తారు, ప్రజాస్వామ్యం సాధ్యం కదా అని చెప్పింది వాస్తవం. కాబట్టి దాని పరిష్కారం ఏంటి? పాతకాలం ఊళ్ళు కాకుండా 10 ఊళ్ళు కలిపేసి ఒక 10,000 జనాభాతో మీరు స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయండి. అప్పుడు ఈ ఊరు నా ఊరు న్యూట్రల్ వచ్చేస్తుంది, ఈ కులం నా కులం న్యూట్రల్ వచ్చేస్తుంది. ప్రజాస్వామ్యంలో వాయిస్ వినపడుతుంది. ఇది వాస్తవం సార్ మీరు అన్నదంటే. అంటే ఎగ్జాక్ట్ రూటెడ్ గా నేను మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చూస్తే జనరల్ కేటగిరీ ఉమెన్ కి వచ్చిందనమాట మా ఊర్లో. కానీ జనరల్ కేటగిరీ ఉమెన్ అంటే ఇది అప్పర్ క్యాస్ట్ లో లేదా ఫార్వర్డ్ క్యాస్ట్ లో నిలబడాలనేది ప్రతి ఒక్కరు భావించుకుంటూ వేరే క్యాస్ట్ నుంచి ఎవరు కూడా కనీసం పోటీ చేయలేదు. అంటే మీరు అన్నట్టు అది ఇప్పుడు మరి చిన్న పంచాయతీలతో పని జరగదు. కానీ పెద్ద స్థానిక ప్రభుత్వాలు 10,000 జనాభా పెడితే నా దృష్టిలో సగటున 10-15,000 పెడితే సరే డబ్బులు ఉంటాయి. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. పని జరగడానికి వీలు ఉంటుంది. ప్రతి ఊళ్ళో కూడా ఆఫీస్ పెట్టి వాడి జీతం ఇచ్చి ఆ డబ్బులుగంతా దానికే పోతాయి. అసలు పని జరగదు. అలా పెట్టి స్థానిక ప్రభుత్వాలు నిజంగా బలోపేతం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఎంతో మంది యువత ఆవురావురమంటున్నారు, బాగు చేయాలి సార్, బాగు చేయాలి సార్, మాకు అవకాశం సార్, చేస్తావు సార్ అని చెప్పిన. అలాంటి వాళ్ళకి కన్నుళ్ళు కారుస్తూ, నాన్న రాజకీయంలో స్పేస్ లేదురా నీకు, అదేం కనిపించట్లేదు అక్కడ. నువ్వేదో కోటీశ్వరుడు కొడుకు అయితే 50-30 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉంటే, మరి నీకు సరైన కులం ఉంటే, నీ తండ్రి కొన్ని రాజకీయంలో ఉంటే నీకు ఛాన్స్ ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటే నువ్వు పో, మంచి చేయి ఉన్నంతలో. కానీ దాని గురించి ఆశపడబాకని చెప్పాల్సి వస్తాను. ఎంతో సిగ్గుచేటు. అంటే మీరు అన్నది కూడా ఒక గ్రామ పంచాయతీ ఒక మున్సిపాలిటీ చేసే పనిలో ఎవరో లీడర్ గా నిలబడదామని వచ్చి ఒక ఆర్ఓ వాటర్ ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేసి పెట్టేసి దాన్ని తీసుకుని అది ఒక వ్యక్తిగా, ఒక సాధారణ వ్యక్తిగా అలాంటి పనులన్నీ చేయలేదు సార్. సొంత డబ్బు తీసి పెట్టి ఒక ఆయన, నేను పేరు చెప్పను, ఇలాంటి మంచి కార్యాల కోసం ఎన్నికల్లో గెలవాలని 126 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు.
ఆయన స్వయంగా చెప్పాడు. ప్రతి గ్రామంలో కళ్యాణోత్సవాలు కానీ మరొకటి కానీ బ్రహ్మాండంగా చేశాడు, గెలిచాడు. కానీ 126 కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్లు తదేక దీక్షతో కుటుంబం అంతా పక్కన పెట్టేసి బలమైన ఆర్గనైజేషన్ నిర్మాణం చేసి రాత్రింబోళ్ళు కృషి చేస్తే అప్పుడు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండొచ్చు, అయ్యాక చేసేది ఏం లేదు. ఇది పరిస్థితి. ఆయన తర్వాత చేసేది కొత్తగా ఏం లేదు. మళ్ళీ మంచి పేరున్నాడు, మంచి మనిషి అనుకోవడమే తప్ప ఇలా రాజకీయం ఎలాంటి వస్తుంది? ఒకవేళ నిజంగా మీరు మంచి వాళ్ళు వచ్చి చేయాలన్నా కూడా అది సాధ్యమయ్యే పైన, అది సరైన మార్గమా? ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది. మనం చాలా ఉన్మాదంలో కూరుకుపోయినాం. 40 ఏళ్ళు రాజకీయం చేసిన వ్యక్తులు అంటే మీరైనా కానీ, మొన్న ఇదివరకు ఎంవి మైసూరారెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఏం సార్ మీ నెక్స్ట్ జనరేషన్ వస్తుందా అంటే అంత ఖర్చు పెట్టుకునే స్తోమత మా దగ్గర లేదనే మాట ఆయన అనడం జరిగింది. అంటే అసలు ఎట్లా అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మీరు పోటీ చేస్తారంటే ఆవిడ 2 మాటలు నిజంగా నిజాయితీగా చెప్పింది. నాకు ఆ డబ్బు లేదు, నాకు ఆ కులం లేదు, కాబట్టి నేను ఎన్నుకాను, నాకు ఓపిక లేదు. ఆ పరిస్థితి మనం తీసుకొచ్చాం. ఈ దేశంలో మీకు డబ్బు లేదు, ఆ కులం లేదు, ఆ డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేదు, చేయాలని ఆసక్తి లేదంటే మీరు ఇంటికెళ్ళి కూర్చో. అది చేసేవాడే వస్తాడు, వాడు ఎంత పనికిమాలినోడైనా పర్లేదు. అంటే కులాన్ని చూపించుకొని అంటే ఈ కులం నాది అనే ప్రైడ్ తీసుకోవడం అనేది యూనివర్సిటీలలో కనపడుతుంది, నార్మల్ గా ఉన్న సిటీస్ లో కనపడుతుంది, విలేజ్ లో కన్నా ఇక్కడే ఎక్కువ కనపడుతుంది అనేది ఈ మధ్య చూస్తున్నాం సార్ మనం. శ్రీపాల్, నేను అక్కడ నిరాశపడను. మీరు చెప్పింది వాస్తవమే కానీ కొంతవరకే వాస్తవం. 2 వేరు ధోరణులు, వేరు శక్తులు పనిచేస్తున్నాయి సమాజంలో. ఆర్థిక ప్రగతి, టెక్నాలజీ, మీరు టెక్నాలజీ చదువుకున్నారు, టెక్నాలజీ పనిచేశారు. టెక్నాలజీ, పట్టణీకరణ, ప్రపంచీకరణ, ఎదగాలన్న తపన, మార్కెట్ వ్యవస్థ, ఇవన్నీనేమో కులానికి దూరంగా తీసుకెళ్తాం. రాజకీయం కులంలోకి మళ్ళీ లాగుతుంది. చాలా విషయాల్లో మనం కులం పట్టించుకోవట్లేదు. నాకు మా ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో అనారోగ్యం ఉంది, మంచి డాక్టర్ కావాలి అని చెప్పంటే నాకు డాక్టర్ మంచివాడు చూస్తాను మొట్టమొదటి, తర్వాత కులం చూడొచ్చు. కానీ కులాన్ని మొట్టమొదటి చూసి వెధవ దగ్గరికి వెళ్ళట్లా. మా పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు కావాలా అంటే మొట్టమొదటి టీచర్ మంచివాడుగా చూస్తున్నాను, స్కూల్ మంచిగా చూస్తున్నాను. కాబట్టి ఈ ప్రభావాలేమో కులానికి దూరం తీసుకెళ్తున్నాయి. రాజకీయానికి ప్రజలను ఆకట్టుకుని ప్రజల సంక్షేమం కోసం పనిచేసి ప్రజలను సమీకరించే శక్తి పూర్తిగా పోబట్టి ఈ కులం అన్నదే మార్గమైంది. కులం, మతం, ప్రాంతమే మార్గం. అది లేకపోతే ప్రజలను సమీకరించలేకపోతున్నారు. కాబట్టి కులం పెరుగుతుందని నేను ఒప్పుకోను, కానీ కులం తగ్గవలసినంత తగ్గట్ల రాజకీయం వల్ల. అంటే జాతీయోద్యమంలో అందరూ పిడికిలి మట్టి ఎత్తినప్పుడు కూడా అప్పుడు జాతీయోద్యమంలోనేమో ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఇన్ని భాషలు ఉన్న దేశం ఇంకోటి 22 భాషలు. అందరికీ అతీతంగా కలపటం అనేది రాజకీయం. ఇవాళ విభజించేసి పాలించడమే రాజకీయం. తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ ఏకదాటి మీదకి రావడానికి ఆ ఐడియాలజీ నిజంగా ఉపయోగపడింది. అంటే తెలంగాణకు ఏకం కావడం అనేది. ఎందుకంటే జేపీ గారు అంటే చాలా మంది ఇష్టపడేటోళ్ళు కూడా అరే ఈయన ఎందుకు మా తెలంగాణని వ్యతిరేకిస్తారు అనే దగ్గరికి వచ్చిందంటే తెలంగాణలో తెలంగాణ కావాలంటలేదని వీళ్ళు గొడవ పెట్టారు. అవును సార్. ఆంధ్ర వాళ్ళు సమైక్యాంధ్ర కావాలంటలేదని వాళ్ళు గొడవ పెట్టారు. ఇద్దరికీ దూరమైన నేను. ఎందుకంటే నేను తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పాను, అరే బాబు అద్భుతాలు ఏం జరగవు, కావాలంటే సాధించుకుందాం సామరస్యంగా, కానీ అద్భుతాలు ఆశించుకోకండి. ఆంధ్ర వాళ్ళకి ఏం చెప్పాను, అరే బాబు ఉపద్రవం ఏమీ రాదు, ఇది కేవలం ఒక ఏర్పాటు, ఆ ఏర్పాటు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుందాం, అంతేగాని ఉపద్రవం ఏం రాదని. ఉపద్రవం రాదన్నది వాళ్ళకి ఇష్టం లేదు, అద్భుతం రాదన్నది వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు. ఇవాళ ఇదే తెలంగాణలో అదే ఆంధ్రలో ఉపద్రవం దానివల్ల జరగలేదని వాళ్ళకి తెలుసు, అద్భుతం జరగలేదని వాళ్ళకి తెలుసు. కానీ ఆవేశం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు మనకి. నేను అనేది అదే సార్, ఆవేశం ఉన్నప్పుడు ఒక కట్టు మీదకి వచ్చినప్పుడు అంటే జేపీ లాంటి వ్యక్తే కనపడినప్పుడు మీరు అన్నట్టు ప్రజలందరూ ఏకమై కులాలన్నీ పక్కన పెడితే అప్పుడు ఏ లీడర్ కూడా. అందుకే దీనిలో అంటే పెద్ద విషయం ఏంటంటే ఉద్రేకంతో సమాజంలో మంచిని సాధన చాలా కష్టం. ఉద్రేకంలో ఉన్మాదం వస్తుంది. ఉత్తరాది దక్షిణాది కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కావచ్చు, హిందూ ముసల్మాన్ కావచ్చు, ఈ కులం ఆ కులం కావచ్చు. నాకు ఒకసారి ఆ సంకుచిత ధోరణికి వచ్చిన తర్వాత ప్రపంచం కనిపించదు. అవును సార్. ఆలోచనతో పెంచగలం, విజ్ఞతతో పెంచగలం. అది చాలా ఉద్రేకం క్షణాల్లో వచ్చేది, ఆలోచన యుగాల్లో వచ్చేది. వాస్తవం సార్. ఎందుకంటే ఆలోచన అనేది ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అంటే మీరు ఇదివరకు ఎన్నోసార్లు మాట్లాడారు, ఇప్పుడు ఒక్కరు కూడా ఆంధ్ర నుంచి దాని గురించి మాట్లాడే వ్యక్తి కూడా కనపడట్లేదు. కాలం చెల్లింది. మహాత్మా గాంధీ వేరే సందర్భంలో పోస్ట్ డేటెడ్ చెక్ అది అయిపోయింది కదా, దానికి కాలం చెల్లింది. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిన తర్వాత స్పెషల్ కేటగిరీకి ఇవ్వాల్సిన ప్రయోజనాలు చాలా వరకు వివిధ రూపాల్లో వచ్చేసిన తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ని గ్రాంట్ ఇవ్వటం కానీ, లేకపోతే అదనంగా మనకి మోరిస్ పెట్టడం కానీ వచ్చిన తర్వాత, పన్నుల రాయితీలు ఇవ్వటం ఆపేసిన తర్వాత ఇక స్పెషల్ కేటగిరీకి అర్హత అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు పాడిందే పాటగా పాచిపడదాస ఉపయోగం లేదు. ఒక సందర్భంలో ఒకటి పనికి వస్తుంది. ప్రత్యేక కేటగిరీ లేవనెత్తుందే నేను అసెంబ్లీలో ప్రతిపాదన చేసిన. నేను ఆ రోజు నా ప్రసంగం అవగానే జయరాం రమేష్ గారు నాకు ఫోన్ చేసి, జేపీ గారు థ్యాంక్ యూ అంటే ఏమిటన్నాను, మీరు మంచిగా నిర్ణయం చేసాము, ఎలా చేయాలో మాకు అర్థం కాబట్టి తల్లబట్టుకున్నాము, మీరు మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు మాకు అని చెప్పి ఆ రకంగా చేశారు. కానీ కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని మారుతాయి, అంతేగాని ఎల్లకాలం ఒకటే ఉండదు.
ఇవాళ స్పెషల్ కేటగిరీకి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటే వనరుల్ని ఏ రకంగా అభివృద్ధికి బాట వేస్తారని కానీ ఇంకా స్పెషల్ కేటగిరీ అనేది అసలు ఆ కేటగిరీ పోయింది, అసలు దేశంలో పోయింది. అంటే అమరావతి కానీ, హైదరాబాద్ కానీ వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి అసలు ఒక నగరాన్ని మనం నిర్మించుకోవాలంటే ఓన్లీ డబ్బులతోనే నిర్మించుకోగలుగుతాము. వాటికి సంబంధించిన ఐడియాలజికల్ బేస్ని తయారు చేసుకోలేమా? అంటే రెండు విషయాలు ఉన్నాయి శ్రీకాష్. మొదటిది గ్రీన్ ఫీల్డ్ సిటీలు అవసరం, అవును సార్. ఎటు నగరం కాదు. అడ్డదడ్డి ఇప్పుడు హైదరాబాద్ అంటున్నాం కానీ హైదరాబాద్ కాదు వాళ్ళు పెరుగుతోంది. పాత హైదరాబాద్ పాతగానే ఉంది, ఎవరు పట్టించుకుంటున్నారు? గ్రీన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ పేరు చెప్తున్నాం కానీ వాస్తవం సార్. కొత్తగా నిర్మాణం చేసింది గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ కొల్లూరు కానీ ఆ ప్రాంతాలన్నీ చూస్తే హైటెక్ సిటీ తర్వాత ఉన్న ప్రాంతాలు జస్ట్ కరోనా ముందు కూడా అక్కడ ఏం కనపడిని. కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటూ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పెద్దవాడు. ఏ నగరానికి ఏ రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ సిటీ అక్కడ ఆర్థికంగా బాగున్నారు. బెంగళూరు ఉంటే, చెన్నై ఉంటే, బాంబే ఉంటే, పూణే ఉంటే, అహ్మదాబాద్ ఉంటే, హైదరాబాద్ ఉంటే మనకి ప్రగతి కనిపిస్తుంది. కాబట్టి అది అవసరం. ప్రపంచ స్థాయిలో మనం మన టాలెంట్ని కానీ మేనేజ్మెంట్ని కానీ పెట్టుబడిని ఆకర్షించాలని చెప్పంటే మీ ఇరుకైన సందులు గొంతులు మీ దోమలు పందుల్లో ఎవరు రారు. Yes, sir. అమరావతి రాజధానిగా మన చర్చంతా రాజధాని చుట్టూ రాజధాని కాదు సమస్య. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. అక్కడ రాష్ట్రం నడిబొడ్డున ఉన్నది, సారవంతమైన భూమి ఉన్నది, అక్కడ మరి సర్ప్లస్ ఉన్నది, పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నవాడు ఉన్నారు, తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎంటర్ప్రైజెస్ ఉన్నారు. కాబట్టి సరైన స్థానం, దానికి పెద్ద ఆలోచన అక్కర్లేదు. రెండోది గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరమే కానీ ఒక హైదరాబాదే పెరిగితే అమరావతి పెరిగితే చాలు. 190 మంది ఈ దేశంలో అసంఘటిత రంగంలో ఉన్నారు. నెల జీతం లేని వాళ్ళు, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు, చాలీచాలని ఆదాయంతో ఉన్నవాళ్ళు. వాళ్ళని సంఘటిత రంగంలోకి తీసుకురావాలి, వాళ్ళ స్థాయిని క్రమక్రమంగా పెంచాలి. ఒక తరం కాలంలో పేదరికం నుంచి మధ్యతరగతి అక్కడి నుంచి ఎదిగే అవకాశం కల్పించాలని చెప్పంటే చిన్న పట్టణాలు కావాలి. అవును సార్. తక్కువ స్కిల్తో తక్కువ ఆదాయంతో ఆర్గనైజ్ సెక్టర్లో భద్రతతో పెరిగే అవకాశం వస్తే కాలక్రమేణా మనందరం అట్లా వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రులు కోటీశ్వరులు కాదు, కష్టపడి ఉద్యోగం చేసుకునేవారు, ఉన్నదానిలో పొదుపు చేసుకునేవాడు, ఎవరిని యాచించకుండా ఏ తప్పు చేయకుండా గౌరవంగా బతుకుతూ పొదుపరితనంతో ఉండి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ అప్పుల పాలు కాకుండా కుటుంబాన్ని రక్షించారు. ప్రతి కుటుంబం అట్లా వచ్చింది. ఒక 2 తరాలు చేయగానే మనందరం కాస్త గౌరవప్రదంగా ఉన్నవాళ్ళు. ఒక 2 నెలలు ఆదాయం లేకపోయినా చచ్చిపోతామన్న భయం లేదు. అది రావాలని చెప్పంటే సంఘటిత రంగంలోకి 180-90% ఉన్న అసంఘటిత రంగంలో ఉన్నటువంటి డొక్కాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోవాలంటే మహానగరాలు చాలా, చిన్న చిన్న పట్టణాలు కావాలి. ఇక మూడోది డబ్బు ఎక్కడ వస్తున్నది? డబ్బు కాదు, డబ్బు ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగ్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే మిగతా అంతా ప్రైవేట్ సెక్టర్ నుంచి చూస్తాం. హైదరాబాద్లో ప్రైవేట్ గవర్నమెంట్ పెడుతుందా? ఒకసారి వచ్చాక ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ వచ్చేస్తుంది, సైట్స్ అండ్ సర్వీస్ వచ్చేస్తాయి, హౌసింగ్ వచ్చేస్తుంది, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడి వస్తుంది. దానికి మీరు ప్రాతిపదికన ఏర్పాటు చేయండి. చిన్న పట్టణం కావచ్చు, మహానగరం కావచ్చు, అట్లా ఆలోచించాలి. కానీ ఇదే రాచరికం రోజులు కాదు. రాజుగారు తలుచుకుంటే నగరం రావడం కాదు, రాజుగారి సమస్య కాదు. మనం ఒక రూపకల్పన చేస్తాం ఎలా ఉండాలి. రాజులకు కూడా 2-3 రాజులు వెళ్ళిపోతే తప్ప ఇప్పుడున్న నగరాలు కూడా ఏర్పడలేదు కదా. ఒక్కసారిగా ఏది ఏర్పడిన నగరం అయితే మన ముందు చరిత్రలో విన్నది కానీ ఇప్పుడు చూస్తుంది కానీ ఎక్కడ. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ఆనాడు 1990లో ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీకి పునాదులు వేస్తే 30 ఏళ్లలో ఇప్పుడు నేను ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణం చేయడంలో అర్జున్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పుడు అంతా ఏమీ లేదు, అక్కడ ఖాళీగా. నేను ఒక 6 గంటలు మండుటెండల్లో మా బృందంతో కూర్చుని పెరాంబులేషన్ అంటాం అంతా తిరిగి ఒక ఆనాడు ఇప్పుడు కుకట్పల్లికి ఆ రకంగా ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుంది, ఓల్డ్ బాంబే హైవేకి ఈ రకంగా వేస్తే బాగుంటుంది. ఇవన్నీ అప్పుడు అవంతా ఊహది, ఏం లేదు అక్కడ. అంటే ఇనీషియల్ గా ఎలా ఉండేది సార్? ఎస్టీపీఐ యాక్ట్ వచ్చినప్పుడు అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళని తీసుకొచ్చాము. అప్పుడు ఎల్ఎన్టీ ఎప్పుడు దాకా లేదు. అప్పుడు వాడు రిలయన్స్ వాడికి ఇచ్చారు, వాడు కుర్చీ వేసి కూర్చున్నాడు, కర్చీఫ్ వేసుకుని, వాడు చేయడం ఇంకోటి చేయనాడు, వాడిని పంపించేశాను నేను. ఎల్ఎన్టీ వచ్చింది, ఎవరో ఒకరు ఆకర్షించాలి కదా. విప్రో వాళ్ళకి మొట్టమొదటి ల్యాండ్ ఇచ్చాను నేను, 4 ఎకరాలు ఇచ్చాను. ఎవరో పెద్ద కంపెనీ వస్తే బాగుంటున్నాను. అప్పుడు నేను ఇతర అధికారులతో కలిసి బాంబే వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, వాళ్ళందరినీ ప్రాధాన్యపడ్డాను, మా ఊరు రండయ్యా మేము చేస్తాం. ఆనాడు అట్లా మొదలైంది. 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇవాళ మనం అది ఎక్కడ, నేను వెళితే నాకు అర్థం కాదు ఎక్కడ ఉందో. అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, జపాన్లో ఉన్నామా నాకు తెలియదు. ఇప్పుడు మరి మీరు జీపీఎస్ పెట్టుకోకపోతే నాకు ఆ రోడ్లు తెలియవు కాదు సార్. దీని వెనక్కున్న ఇంత మేధస్సు ఉన్న జయప్రకాష్ నారాయణ గారు ఉండి ఇతరత్ర ఐఏఎస్ కానీ పాలసీ మేకర్స్ కానీ ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా నేనే తీసుకొచ్చా అంటుంటారు. అధికారులు వర్పం చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి పూర్తిగా కీర్తి దక్కుతుంది. దాన్ని పట్టుకుని యుద్ధ ప్రాతిపదికన దాన్ని మార్కెటింగ్ చేయడం కానీ, వ్యూహకల్పన చేయడం కానీ, రూపకల్పన చేయడం కానీ ఆయన అద్భుతంగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా కొనసాగించారు. ఇది విజ్ఞత గల రాజకీయం. రాజకీయంగా మీకు ఎన్ని స్పర్ధలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి రాజశేఖర గారు ఆపలా. ఆయన మరింత ఎక్కువ చేసి మళ్ళీ కీర్తిని పొందాడు. కేసీఆర్ మళ్ళీ బ్రహ్మాండంగా చేశారు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. పార్టీలు ఏమిటి పక్కన పెట్టండి, ఆ 3 వరుసగా 3 ప్రభుత్వాలు ఇంత గట్టిగా చేసినాయి కాబట్టి హైదరాబాద్ ఇవాళ చెన్నైని దాటింది.
బెంగళూరుతో కొంచెం బెంగళూరు మనకంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ పడే స్థాయికి వచ్చింది. అంటే దీని మెయిన్ రీజన్ ఆ టైంలో హైదరాబాద్కి అంత ఐటీ రంగం రావడానికి మనకు ఎల్పిజి రిఫార్మ్స్ పివి నరసింహారావు గారు తీసుకొచ్చినాయి. అసలు ఆర్థిక సరళీకరణ రాకపోతే హైదరాబాదే కాదు, భారతదేశం ఈ పాటికి వల్లకాడైపోయింది. Yes, sir. ఒక సంక్షోభ సమయంలో ఒక విజ్ఞత గల మనిషి, చాలా ఆర్భాటం చేయకుండా అందరినీ కలిపి సౌమ్యంగా చేసే మనిషి మనకు నాయకుడిగా దక్కాడు కాబట్టి ఆయన అదృష్టం తెలుగు నాయకుడు అన్నాడు. మన్మోహన్ సింగ్ ఆనాడు పూర్తిగా చేయలేకపోయినారు, కానీ చేసిన మేరకు చిత్తశుద్ధితో చేశారు కాబట్టి ఈ దేశం బతికింది. ఇప్పటికి కూడా కొంతమందిని ఈ పాతకాలపు కమ్యూనిస్ట్ భాష వాడతారు, పబ్లిక్ సెక్టర్ కావాలి. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు పబ్లిక్ సెక్టర్ కావాలని, నాకు 2026లో పార్లమెంట్లో పబ్లిక్ సెక్టర్ లేదని పోయిన వాడు నాకు చాలా విచిత్రంగా ఉంది. పబ్లిక్ సెక్టర్ చేసామయ్యా, దేశం వల్లకాడేది ఆ కారణంగానే. అవును సార్. నేను ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ళు దాటి 42, 43 ఏళ్ల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా చేశాను. అప్పటిదాకా నేను కూడా ఒక కుర్రాడుగా ఏమీ తెలియక పబ్లిక్ సెక్టర్ అద్భుతం అనుకునేవాడిని, ప్రైవేట్ సెక్టర్ అంటే తప్పు అనుకునేవాడిని. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ సెక్టర్. ప్రజలకు సంబంధం లేదు, ప్రజల పేరు చెప్తున్నాం, ప్రజల పనులు డబ్బులు ఓడగొడుతున్నాం. రాజకీయ నాయకులకు ప్రైవేట్ లిమిటెడ్ అది. మనకు కావాల్సింది పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కాదు. ఈ కాగితం కావాలి నాకు, మన్నిక గల కాగితం సరైన రేటుకి వాడిస్తాడు. మీ ఇస్తే నాకేం, వాడిస్తే నాకేం కావాలి? ఈ మైక్ ఉంది, ఈ కుర్చీ ఉంది, సోప్ ఉంది, సోప్ కూడా పబ్లిక్ సెక్టర్లో పెట్టారు. మోడర్న్ బ్రెడ్ పబ్లిక్ సెక్టర్లో పెట్టారు. స్టీల్ కావచ్చు, కారు కావచ్చు, స్కూటర్ కావచ్చు, నాకేం కావాలా? నాకు ఎవడ చేస్తే నాకేం కావాలా? నాకు మంచి రేటుకి మంచి క్వాలిటీ ఉంది, నాకు వస్తుంది, నా డబ్బులు వాల్యూ వస్తుంది. అది ఎవడొస్తే వాడే దేవుడు. యాక్చువల్గా బాంబే ప్లాన్ లో అదే చెప్తారు కదా సార్, మాకు వనరులు ఇవ్వండి, మీరు కంపెనీ పెట్టి మీరు చేస్తే మీరు నా శత్రువా? అంటే ఈ దేశంలో ప్రజలు కష్టపడి రిస్క్ తీసుకుంటే వాడు శత్రువా? నా పన్నుల డబ్బు లాక్కుని అవినీతికి పాల్పడి నాకు పని ఎంచుకున్నట్టు వాడు మిత్రుడా? ఏం మాట్లాడుతున్నాం మనం? పబ్లిక్ సెక్టర్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ ఏంటి? పెళ్లి నల్లదా తెల్లదా నాకెందుకు? పెళ్లి ఎలుకలను పట్టాలా? ఎలుకలను పెడితే మంచి పెళ్లి, లేకపోతే అనవసరమైన పెళ్లి. అనవసరం దానికి ఇది పోషించి దాన్ని చేసి స్క్రాచ్ చేస్తే నాకెందుకు ఇదో గొడవ అంతా? ఈవేళ 2020లో పబ్లిక్ సెక్టర్ ఉండాలి. నిన్న ప్రసంగం నేను ఆశ్చర్యపోయాను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించాను, సందర్భోచితంగా కాబట్టి చెప్తాను. అంటే మన దేశంలో గతంలో ఏం జరిగింది, ఎంత నష్టం అనుభవించాము, ఎలా బయటపడ్డాము, ఇప్పుడు ఏం చేయాలి అవగాహన కూడా లేనటువంటి రాజకీయం నడిస్తే పబ్లిక్ సెక్టరే ఉన్న దేశం ఒకే ఒక్క దేశం ఉంది ప్రపంచంలో, ఉత్తర కొరియా. ప్రపంచంలో ఒక్క మనిషి ఆ దేశానికి వెళ్తానని చెప్పేవాడు చెప్పండి నాకు, టూరిస్ట్గా కానీ లేకపోతే వీసా తీసుకుని కానీ ఒక్క మనిషిని చూపెట్టండి. ఉత్తర కొరియాలో ఆ దేశం నుంచి బయటపడకుండా పారిపోకుండా ఉండడానికి ఉన్నవాడిని ఒక్కడిని చూపెట్టండి నాకు. ప్రతి ఒక్కటి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు. ఉత్తర కొరియాలో చేస్తారు భారతదేశాన్ని. ఒకప్పుడు తూర్పు జర్మనీ ఉండేది, పశ్చిమ జర్మనీ ఉండేది. తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీ వలసపోవడం కోసం తుపాకులకి బలైపోయినారు, ప్రాణాలు కోల్పోయినారు. ఒక్కడ పశ్చిమ జర్మనీ తూర్పు జర్మనీ కల్లా. కానీ కొన్ని సెక్టార్స్ లో పబ్లిక్ ఉండడం కూడా మంచిదే సార్, హెల్త్ లో కానీ ఎడ్యుకేషన్ లో. అది పబ్లిక్ సెక్టర్ కాదు, ఇది ప్రభుత్వం బాధ్యత. ఎస్ సార్. మంచి ప్రమాణాల పాఠశాల విద్య ఇవ్వటం, మంచి ఆరోగ్యం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, పబ్లిక్ సెక్టర్ కాదు. ఎక్కడ ప్రభుత్వం పనిచేయాలో అది ప్రభుత్వం విస్మరించి నాశనం చేసి ప్రైవేట్ సెక్టర్ తప్ప వేరే గతి లేకుండా చేశారు. ఎక్కడ ప్రభుత్వం వేళ్ళు పెట్టకూడదు అక్కడ వేళ్ళు పెట్టి ప్రైవేట్ సెక్టర్ రాకుండా చేశారు. కరెక్ట్ గా ఆపోజిట్ చేశాం. మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు, ఇంకోటి చేసే పని మీరు అడ్డుకుంటున్నారు. రెండు తప్పే. వాస్తవం మీరు అన్నది. ఎందుకంటే ఒక టైం తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు కూడా అంటే టెక్నాలజీ వరల్డ్ లో మాట్లాడుకునేది ఏంటంటే ఎల్పిజి రిఫార్మ్స్ హ్యాస్ ఓపెన్డ్ విండో ఫర్ విండోస్. కానీ అది పూర్తి కాల ఏంటంటే కొంత చేసి ఇప్పటికి కూడా చైనా చేసిన మాదిరి చేయలేకపోయినా. అందుకనే కొంత పెరిగినా కూడా అనుకున్నంత పెరగలేకపోతున్నారు. చైనా ఇప్పుడు మనం తేలిపారో చూడండి ఎత్తుకు ఎదిగింది. ఎందుకని వాళ్ళు ఒకసారి అనుకున్న తర్వాత ఖండితంగా మొత్తం చేసి పారేశారు, అద్భుతంగా ఫలితాలు సాధించారు. మన మాటలు ఎక్కువ, కొన్ని రంగాల్లో కొంచెం చేస్తున్నాం, కొన్ని విషయాలు బాగా చేస్తున్నాం, కానీ చేతులు తక్కువ. ఇంకా చాలా రంగాలు ఇప్పటికి కూడా మనం చాలా రకరకాల ప్రలోభాలు, రాజకీయము, లంచాలు, అడ్డుకోటాలు, లైసెన్స్ మితిమీరిన ప్రజాస్వామ్యం కారణమా సార్? మరి ప్రజాస్వామ్యం కాదు శత్రువు, అపరిపక్వ ప్రజాస్వామ్యం శత్రువు. సరైన ప్రజాస్వామ్యం మిత్రుడు. కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన లేని ప్రజాస్వామ్యం, హేతుబద్ధ విధానాలనే ప్రజాస్వామ్యం శత్రువు. ప్రజాస్వామ్యం శత్రువు కాదు. చైనాలో మంచి జరిగిందంతా కూడా ప్రజాస్వామికంగా వ్యవహరించినప్పుడు, చెడు జరిగినప్పుడు అంతా నియంతృత్వ ధోరణిలో ఉన్నప్పుడు. మనం చైనా చాలా మంది నియంతృత్వం కారణంగా పెరిగింది అనుకుంటున్నాం, కాదు. ఎక్కడ ప్రజాస్వామికంగా పనిచేస్తే అక్కడ పెరిగారు, ఎక్కడ నియంతృత్వ రీతిలో పనిచేస్తే అక్కడ నాశనమైనారు. అందుకని ప్రజాస్వామ్యం మనకు ఉన్న స్వేచ్ఛను పోగొట్టుకుంటామంటే ఎవరు చేతికిస్తారు? మీరు వీడు చేతికిస్తారు. మీరు చూస్తున్నాం కదా ఏమవుతుందో. పొరపాటును కూడా కోరుకోకండి. తెలియక నిస్పృహకొద్ది కొందరు అంటారు డిక్టేటర్కి ఇచ్చేద్దామని. చాలా డిక్టేటర్షిప్ ఎప్పుడు అంటే అసలు ఇప్పుడు ఆల్రెడీ నియంతృత్వంలోనే ఉన్నాం సార్. ఎగ్జాక్ట్. మనం ప్రజాస్వామ్యం అనే పేరుతో నియంతృత్వంలోనే ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం పాత్రను పరిమితం చేయటం ఎట్లాగా, పరిమితమైన పాత్రను సమర్థంగా చేసేందుకు జవాబుదారీగా చేయటం ఎట్లాగా, ప్రజల స్వేచ్ఛను పెంచడం ఎట్లాగా, మీ స్వేచ్ఛ దుర్వినియోగం చేసి ఇతరులు నష్టం జరగకుండా అడ్డుకోవటం ఎట్లాగా, ఇవి సరిగ్గా చేస్తే సమాజం చూసుకుంటుంది. ఈ దేశంలో జరిగిన మంచంతా ప్రభుత్వం వల్ల జరగల. మనకు ఉదాహరణకి ఆహారం కొరత లేకుండా పోయింది, ఈ రైతులు చేశారు, ప్రభుత్వం పనిచేసింది. ఆ విషయంలో, ఆ చిన్న విషయంలో ప్రభుత్వం బాగా పనిచేసింది, నేను ఒప్పుకుంటాను. శ్రీ సుబ్రహ్మణ్యం గారు మంత్రి అన్నారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి,
1960 70 దశకంలో ఆ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చేశారు, ఒప్పుకుంటున్నాను. కానీ చేసింది ఎవరు, నిజంగా సాధించింది ఎవరు? ప్రభుత్వం కాదు. గవర్నమెంట్ని పంటలు పండించమంటే ఈ పాటికి దేశం అంతా కూడా తిండిలాగా చచ్చేవాళ్ళం. వాస్తవం. రైతులు పండించారు. కాబట్టి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం అంటే ఎవరో కాదు రైతులు, ప్రైవేట్ రంగం అంటే ఎవరో కాదు మీ కార్మికులు, అవును సార్. ప్రైవేట్ రంగం అంటే ఎవరో కాదు మీ షాప్ కీపర్లు, రోడ్డు పక్కన తోపుడు బండితో అమ్మి పాపం రోజుకు 100-200 రూపాయల ఆదాయంతో మన కోసం చెప్పని ఇచ్చేవాళ్ళు. అది ప్రైవేట్ రంగం. మన ఇంటికి వచ్చే ఎలక్ట్రీషియన్ ప్రైవేట్ రంగం, అవును. మన ఇంటికి వచ్చే ప్లంబర్ ప్రైవేట్ రంగం. ఈ ప్రభుత్వం చేతులు పెడితే ఏమేవాళ్ళం మనం? వాస్తవం సార్. కాబట్టి చాలా మందికి ప్రైవేటు ప్రభుత్వం అర్థం కాక పాతకాలపు నినాదాలు, శుష్క నినాదాలు, మూర్ఖపు ఆలోచనలు తప్ప విజ్ఞత్వం ఆలోచన కాదు. అంటే ప్రభుత్వ జీతాలు కూడా విపరీతంగా ఉండడం అనేది. అదే ప్రభుత్వ రంగం అంటే ప్రైవేట్ రంగంలో 20,000 అయితే అక్కడ 1,00,000 ఇస్తున్నారు. ఒక టీచర్కి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో 20,000 సగటున, గవర్నమెంట్ 1,00,000. పని ఏం జరుగుతుంది? కొందరు అద్భుతమైన టీచర్లు ఉన్నారు, ఒక 15-20% మంది బ్రహ్మాండంగా చేస్తున్నారు. అవును సార్. కానీ నిజంగా విద్య చెబుతుంది అందరికీ? నిజాయితీగా ఆలోచిద్దాం. ఒక గుమస్తాకి జీతం మార్కెట్లో పోలిస్తే 3-4 రెట్లు ఉంటుంది. అన్ని చోట్ల బాగా పని జరుగుతుందా? అంటే ఈ బార్ ఒక దగ్గర ఆగేది కూడా లేదు సార్. ఇప్పుడు ఒక లెవెల్ ఎంప్లాయ్కి ఈ బార్ ఇక్కడితో ఎండ్ ఇక్కడ బాధ్యత ప్రజలు. ఇందాక మీరు చాలాసార్లు అడిగారు, Yes, sir. ఇక్కడ బాధ్యత ప్రజలు. పిల్లి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎలుకొచ్చి పాలు తాగి ఎక్కిరించి మరిపోతుంది. పిల్లి ప్రజలు, ఎలుక ప్రభుత్వం. ఓటేసేది మీరు, పన్నులు కట్టేది మీరు. మనకు అర్థం కాకుండా మనం గవర్నమెంట్లో చేరటమే మన జీవిత లక్ష్యం చెప్పని మనందరం ఈ పోటీ పరీక్షలు కూర్చున్న గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అడవటం పొద్దున్న సాయంత్రం దాకా 100 ఉద్యోగాల కోసం 1,00,000 మంది పోటీపడి జీవితాలను కాల్చుకోవటం, అక్కడ వచ్చా కొమ్ములు విరిగినని చెప్పని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, అవినీతి అనేది మామూలు చెప్పని సహించడం, ఇది మనం చేస్తున్నాం. Yes, sir. మనం చేసరికి ఆడేం చేస్తున్నాడు? మన డబ్బులతో వాడికి ఆకాశాన్ని అందుతాం. నేను ఎవరిని విమర్శించాలని కాదు, మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పాడు తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక మామూలు ఇంజనీర్కి 3 లక్షల రూపాయలు చెప్పాం, చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల రూపాయలు చెప్పాం. సంతోషం, 10 లక్షలు ఇవ్వండి. మరి మిగతా వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు ఏదో ఏ రకంగా తక్కువ? అంతే శక్తి ఉన్న వాళ్ళు, అంతకంటే నైపుణ్యం సామర్థ్యం ఉన్నవాళ్ళు, తెలియగల వాళ్ళు, వాళ్ళకి 70,000 రాకపోవడం ఏంటి, 30,000 కూడా రాకపోవడం ఏంటి? అవును సార్. ఇప్పుడు దాని తగ్గట్టు పని జరుగుతుందా? ఈ డబ్బు ఎవరిది? పన్నుల డబ్బు ప్రజలది కదా. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మా సంస్థ లాభాలలో ఉంది కాబట్టి మాకు లాభాలలో కావాలని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాల్లో లేదు. ఎస్ సార్. అంటే వాళ్ళు చెప్పేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాల్లో లేదు. Yes, sir. అది సరైన వాదన కాదు. Yes, sir. అది మీ డబ్బు కాదు, అది మా డబ్బు. అది Absolutely, sir. ఈ ప్రజల డబ్బు. పోనీ దాన్ని ఒప్పుకుందాం అనుకున్నా కూడా లాభాల్లో లేదు, Yes, sir. విపరీతమైన నష్టాల్లో ఉంది, గందరగోళం ఉంది. అంటే నష్టాలు. సెకండ్ ఆఫ్ ఆల్ ఆ డబ్బు మాది, Yes, sir. అది మా కోసం చెందాల్సింది, లాభం మాది, ఓనర్లం మేము, మీది కాదు. అది మీరు కరెక్ట్ చెప్పారు. అంటే నేను అనుకున్న పాయింట్ కూడా అదే అన్నమాట. అంటే ఒక సంస్థ లాభాల్లో ఉండొచ్చు, ఒక సంస్థ నష్టాలలో ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తే అది ప్రభుత్వానికి ప్రజలది కదా. ఎగ్జాక్ట్. దాన్ని ఒక బ్యాలెన్స్ చేయడం అనేది. ప్రతివాడు తన లాభం కోసం ఉన్న వాదన చేస్తే మీరు 3 రోజులు ఆలోచించండి. ఏ విషయమైనా సరే తనకు లాభం కలిగేది వాదన చేస్తుంటే అక్కడెక్కడో మతలబ్ అన్నారు. వాస్తవం సార్. ఈ రకరకాలుగా సమర్థించుకోవచ్చు. ఓ పార్టీ వాడు సమర్థించుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం సమర్థించుకోవచ్చు, ఒక స్వార్థపడి సమర్థించుకోవచ్చు లాభం కోసం. అంటే పాలసీ వైజ్ మనం ఒక బార్ తీసుకొచ్చి ఈ క్లాస్ ఎంప్లాయ్కి ఇక్కడి వరకు శాలరీ అమ్యూనిటీస్ అంటే స్పీకర్ దాటిపోయింది. ఇప్పుడు మనం చేయలేం. పెరిగిన జీతాలు తగ్గించే శక్తి ప్రభుత్వాలకి రాజకీయంగా లేదు. కనీసం ఏం చేయాలంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వం మామూలుగా రాష్ట్రాల కంటే జీతాలు ఎక్కువ వస్తుంది. అవును సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో జీతాల కంటే 30-40% ఎక్కువ ఉన్నాయి. కనీసం ఇక నుంచి ఈ జీతాల పెంపు జాతీయ స్థాయిలో వాళ్ళకి సమానమయ్యేదాకా అంత పెంచకుండా, ఈ డ్రామాలు ఆడకుండా, మన డబ్బుతో వాళ్ళు విరంగం చేయకుండా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవాలి. వాళ్ళ జీతాలు తగ్గించమని, ఎందుకంటే వాళ్ళు కూడా మనం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు తప్పు చేశారని నేను అంటలా. అంటే ప్రమాణాలని బట్టి పెంచడము, దాన్ని పెంచడం నిజమే. కానీ ఇప్పుడు ఆచరణ సాధ్యమైన మాట్లాడాలి. ఇవాళ దేశంలో మొట్టమొదటిగా స్వాతంత్రం తీసుకొచ్చాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటే మీరు చెప్పినన్ని సాధ్యం. ఈ పరిస్థితి ఉన్న తర్వాత మీరు చేయగలరా? కాబట్టి ఆ చర్చ అనవసరం. కనీసం ఖర్చు అదుపు తప్పకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చి వాళ్ళకంటే మరీ ఎక్కువ అయిపోయి మనం దివాలా తీయకుండా మన ప్రజలు దీన్ని క్రమక్రమంగా ఒక 5-10 ఏళ్లలో ఆ స్థాయికి తీసుకోవడం ఎట్లా, అది ఒక ఆలోచన. రెండో ఆలోచన, కీలకమైన సమస్య మనకేమిటి? మనం పన్నులు కడుతున్నాం. అలాగే మనం ఢిల్లీకి పన్నులు కట్టిన డబ్బుల్లో మళ్ళీ మన వాటాగా కొంత రాష్ట్రానికి వస్తుంది. ఇదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కనీసం మీరు పెట్టే ఖర్చు, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వడ్డీలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అప్పు చేసి పప్పు కూడా చేయకుండా ఈ పన్నుల డబ్బుల నుంచి పెట్టేశారనుకోండి, కనీసం భారం మన పిల్లల మీద పడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీటి కోసం డబ్బులు చాలక విపరీతంగా అప్పులు చేసి, అప్పుల కోసం తగినట్టుగా ఆస్తిని మనకు చూపెట్టకుండా మన పిల్లల భవిష్యత్తు, మీరంతా యువత, మీకు దగ్గర ఆస్తులు ఉన్నాయనుకోండి, అప్పులు చేసినా కూడా ఆల్రెడీ ఆస్తులు పెరుగుతున్నాయి, నాకు ఆదాయం పెరుగుతుంది, సంతోషపడవచ్చు. మీకు అదేం చేయట్లా. అప్పులు తీర్చే భారం మళ్ళీ మీది రేపొద్దున, ఆస్తులు పెరగట్లా. అంతకంటే అన్యాయం మరొకట్లేదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే కనీసం ఇతర రాష్ట్రాలతో పోల్చి దానికి సమానంగా క్రమక్రమంగా తీసుకురండి. అప్పు చేసి పప్పు కూడా తిని మా మీద శటకోపం పెట్టద్దు, మా భవిష్యత్తు నాశనం చేయొద్దు. ఈ 2కి కనుక యువత అర్థమై నిలబడితే
ఇది చాలు, ఒక్కరు వచ్చేది 5 ఏళ్లలో దారికి వస్తుంది. అది ఎవరు చేయట్లా. అంటే 90% ఆఫ్ ద గవర్నమెంట్ ఏవైతే జాబ్స్ ఉంటాయో సార్, అవి చాలా వరకు ప్రైవేటైజ్ చేసి ఇచ్చేయొచ్చు కదా! అది మనం దాన్ని ఖచ్చితంగా అంతే. ప్రభుత్వం చేసే పనులు పరిమితము. ఆ పరిమితమైనవి సమర్థంగా చేయాలి తప్ప అవసరం ఉన్న చోటేమో సిబ్బంది లేరు. అవును సార్. అవసరం లేని చోట ఎందుకు ఇంతమంది గుమస్తాలు ఉన్నారో దేవుడికి ఎరుక. అంటే ఒక సెక్టార్ నేను చెప్పలేను కానీ ఒక గవర్నమెంట్‌లోనే ఒక సెక్టార్ రీసెంట్‌గా ఒక ఫ్రెండ్ జాయిన్ అయితే చెప్పిందేంటంటే, "మేము 23 మంది కొత్తగా వచ్చాం. పని లేదు. మాకొక్కరికి కూడా పని లేదు. నాకే జీతం తీసుకోవాలంటే బాధ అనిపిస్తుంది." సిగ్గుచ్చట కదా. ఎన్నో శాఖల్లో ఇలా ఉంది. ఎప్పుడో ఇక్షాకుల కాలం నాడు 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం పెట్టారు స్టాఫింగ్ ప్యాటర్న్. గుడ్డిగా దాన్ని చేయడం, దాని ప్రకారం రిక్రూట్మెంట్లే కానీ నిజంగా అవసరం ఉన్నాను. ఉదాహరణకి టౌన్ ప్లానింగ్ అవసరం, ఇవాళ అర్బన్ మేనేజ్మెంట్ అవసరం, ట్రాన్స్పోర్ట్ అవసరం, లేకపోతే ల్యాండ్ సర్వే, ల్యాండ్ టైటిల్స్కి వచ్చి సామర్థ్యాన్ని టెక్నాలజీ తీసుకొచ్చి చేయడం బాగా అవసరం. మంచి సమర్థమైన పోలీస్ యంత్రాంగం అవసరం, అవును సార్. ఫారెన్సిక్స్ అవసరం, న్యాయస్థానాలు సమర్థంగా పనిచేయడం, సరైన సంఖ్యలో పనిచేయడం అవసరం. ఇక్కడ అవసరం ఉంది, అక్కడ మనుషులు లేరు. అవసరం లేని చోట విపరీతంగా తీసుకుంటాము, జీతాలు ఇస్తాం, వాడి పని పాట లేక వాడికి రాజకీయం. ఎంటీ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా. వాడు కూర్చొని కూడుపుటాను అక్కడి నుంచి ఇక్కడికి, మన ఎలా వేధించాలో ఆలోచించడం. యెస్ సార్. మరి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. అంటే వాళ్ళని వేరే దగ్గరికి కనీసం ట్రాన్స్‌ఫర్ చేసో, డిపార్ట్‌మెంటల్ చేంజ్ అది చేసే పూర్తిగా ఆలోచన ప్రభుత్వానికి అధికారం ఉన్నది. సంకల్పం ఉండాలి కదా. మా టైం అంతా కూడా అర్జెంట్గా 40 కోట్లు ఖర్చు పెట్టాను నేను, డబ్బులు సంపాదించినట్లు అంటే నువ్వు ఎన్ని చెప్తున్నావు అంటే నాకు టైం వేస్ట్ కదా. అర్జెంట్గా ఆబా 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 ఎలక్షన్ వస్తుంది, ఖర్చు పెట్టాలి, మరొకటి చేయాలి. అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్‌గా చూసినప్పుడు గూడా సార్, అంటే పాలసీ మేకింగ్‌లో ఉండి ఇలాంటి డిపార్ట్‌మెంటల్ యాక్టివిటీస్ అన్నీ చూసినప్పుడు అంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసేదా సార్? లేదంటే ఆ ఇంటెలెక్చువల్ అరెగెన్స్‌లోనే మనిషిని వెళ్ళిపోయే బట్టి ఉండేది. వాళ్ళందరూ? అత్యధికులకి మీరు చెప్పిన ఇంటెలెక్చువల్ ఆరోగ్యన్స్. కొంతమంది మనసు పెట్టిన వాళ్ళు వ్యవస్థ నిర్మాణం. కొందరు అధికారులు అద్భుతమైన పనులు చేశారు. ఆర్టీసీ నిర్మాణం ఇప్పుడు నాశనం చేశారు, కానీ అద్భుతమైన నిర్మాణం జరిగింది. గొప్ప అధికారులు చాలా ఉన్నత ప్రమాణాలతో దేశంలో అత్యున్నతంగా తీర్చిదిద్దారు. యెస్ సార్. అలాగే కొన్ని శాఖల్లో కొందరు గొప్ప అధికారులు, నిజాయితీ పరులు, సమర్థులు ప్రాణం పెట్టి గొప్ప సంపదలు నెలకొల్పారు. కొందరు చెడగొట్టారు. యెస్ సార్. చేతప్పుడు ప్రభుత్వంలో 2 రకాలు ఉన్నారు. అత్యధికులు నాకు ఉన్నతాధికారం వచ్చేసింది, నా మాట, నాకు సాంకేతిక నైపుణ్యం లేకపోయినా, విషయం తెలియకపోయినా కూడా నా మాట శిలాశాసనం, నువ్వు వినాలనేవాడు ఎక్కువ మంది. దురదృష్టం కదా, మన ఇద్దరు పెట్టుకున్నాం అట్లా. నైతిక విలువలు కూడా అంటే మీరు జాబ్ వదిలేసి ఏదో చేద్దాం, సమాజానికి చేద్దాం అన్నట్టు ఒకవైపు కనపడుతుంటే, అంటే ఎస్ఆర్ శంకరన్ సార్ లాంటి వాళ్ళు కానీ, మీరు కానీ ఇలా ఒకవైపు కనపడుతూ ఉంటే, రీసెంట్‌గా నిన్న మొన్న చూస్తే ఆర్ఏఎస్ టాపర్ అంట రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 60,000 లంచం తీసుకుంటూ దొరకడం. అది అంటే ఆ ఏజ్ కూడా జస్ట్ 24 ఇయర్స్ ఎంతో అన్నారు. ఏమైందంటే గవర్నమెంట్ ఉద్యోగాలంటే మోజు, అందుకని నేను రోజు నేను తిరుగుతుంటాను పబ్లిక్గా. యెస్ సార్. ఈ పిచ్చి మోజు వదిలేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు నెత్తిన పెట్టుకోకండి అని చెప్పండి. కాబట్టి వీళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రతిభ ఉన్న వాళ్ళు, కష్టపడేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలంటే మోజు ఉండి ఏదో అక్కడ అద్భుతాలు ఉన్నాయని చెప్పి వచ్చేస్తున్నారు. యెస్ సార్. కొంతమంది అద్భుతంగా పనిచేస్తున్నారు, కొంతమంది ఏది ఆశిస్తున్నామో ఆ నిజాయితీ, ఆ సామర్థ్యము, సంకల్పము చూపెడుతున్నారు. జాతీయ స్థాయిలో ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం కేబినెట్ సెక్రటరీ ఉన్నారు సోమనాథన్, అద్భుతంగా చేస్తున్నారు. నా దృష్టిలో ఒక అద్భుతమైన అధికారులు ఒకటి. అలా చాలా మంది అసలు లేరు అనుకోకూడదు, కానీ చాలా మంది ఏమవుతుందంటే వచ్చాక ఎంత డొల్లని అర్థమైపోతాం. రెండో పక్కన ప్రైవేట్ సెక్టర్లో ఇదే నైపుణ్యం, ఇదే సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో మంచి బ్రహ్మాండమైనటువంటి జీతభత్యాలు వస్తున్నాయి, వాళ్ళతో పోలికలు వస్తున్నాయి. నేను ప్రజల ఉమ్మడి సేవల కోసం, ప్రజల సంక్షేమం కోసం కావాలని దీనికి వచ్చాను అని చెప్పని మర్చిపోయి వాటితో పోలికలు వస్తున్నాయి. అవును సార్. మూడోది, ఎవడు బాగా డబ్బు తిని అవతలాడి తినేట్టుగా ఏర్పాటు చేస్తే వాడిని పెంచుతున్నాం మన వ్యవస్థలో. వాడిని గ్రేట్‌గా చూస్తున్నాం. మన రాజకీయాలకు వచ్చాట నువ్వు ఎంతనా పర్లేదు, నాకు వచ్చేట్టు ఏర్పాటు చేయి, నేను చెప్పిన మాటను, వాడిని పెంచుతాం. నిజాయితీ, ధర్మము, రాజ్యాంగము, విలువలు, చట్టము అని చెప్పంటే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో చాలా మంది చాలా తొందరగా నాకేం పోయింది, అందరూ కావాలనుకుంటే నేను కూడా చేస్తాను దానిలో అయిపోతున్నారు. అంచేత ఖచ్చితంగా అది నైతిక విలువల సమస్యగానే భావించితే ఉపయోగం లేదు. నైతిక విలువల సమస్య ఉండొచ్చు, నీతిని కాపాడడం రాజ్య వ్యవస్థ బాధ్యత. నిజాయితీని పెంచటము, గుర్తించి గౌరవించడము, అవినీతిని, అసమర్థతని తుంచటము, దాన్ని పెనలైజ్ చేయటము రాజ్య వ్యవస్థ బాధ్యత. రాజ్య వ్యవస్థ అవినీతిని, అసమర్థతని పెంచి నిజాయితీని తుంచితే ఆ తర్వాత అధికారుల్ని తిట్టి, ఉద్యోగుల్ని తిట్టి, జనాన్ని తిట్టి విలువలు పోయినట్టు ఉపయోగం ఉంది. విలువల్ని కాపాడడం రాజ్య వ్యవస్థ బాధ్యత. విలువలు ఎప్పుడు ఉంటాయి. 100కి 5 మీరు ఏం చేసినా కూడా ధర్మాన్ని తప్పరు, 100కి 5 మీరు ఏం చేసినా అధర్మాన్ని పాటిస్తారు. రెండు ఉంటాయి, దోచుకునేవాడు ఉంటాడు, నిజాయితీ ఉండేవాడు ఉంటాడు. మిగతా 90 మంది ఎవడు గెలుస్తాడు చూసి ఆ మార్గానికి వెళ్ళిపోతారు. ధనపరుడు నెగ్గుతుంటే ధర్మానికి వెళ్తారు, అవినీతిపరుడు నెగ్గుతుంటే అవినీతికి వెళ్తారు. వాస్తవం సార్. ధర్మాన్ని నెగ్గేటి చేసే బాధ్యత ప్రభుత్వాన్ని, అది చేయట్లా మనం. అధర్మాన్ని నెగ్గే బాధ్యత తీసుకున్నాం మనం. ఆ తర్వాత ఉద్యోగంలో ఇంకోటి తిరిగితే ఉపయోగం ఉంది, మీరు కదా నిర్ణయం చేసేది. మీరు అన్నట్టు ఆ నివారించదగ్గ క్లేశాన్ని ఇది కత్తిరించట్లేదు. ఒక విషవలయం. యెస్ సార్. దీన్ని మనం ఒకరినొకరు తిట్టుకోవడం చాలా తేలిక. రాజకీయంలో అధికారం తిడతాడు, అధికారి న్యాయమూర్తిని తిడతాడు, న్యాయమూర్తి అందాన్ని తిడతాడు, మనం ముగ్గురిని తిడతాం. యెస్ సార్. కానీ
ఈ చిక్కుముడి నుంచి పరిష్కారం కావాలంటే ఇందాక మనం చెప్పాం, అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వంలో జవాబుదారీతనం, పరిమితమైన పరిమితమైన పాత్రను సమర్థంగా చేయటము, మన స్వేచ్ఛని పెంచటము, చట్టబద్ధ పాలన. ఒక చిట్కా లేదు, ఇదిగో ఇలా వేస్తే మేట నొక్కితే ఈ మాట అంటే ఇవన్నీ మనకి చిన్నప్పుడు 5వ తరగతిలో పాపం అలా అనుకుంటాం. ఎస్ సార్. పరిణతి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పరిష్కారం కాదు. కుటుంబంలో సమస్య వస్తేనే ఒక చిన్న పరిష్కారం అని ఉంటుందా? పైప్ లైన్ అంతా కుళ్ళిపోయింది సార్, డ్రైనేజ్ వ్యవస్థనంతా మీరు అన్నట్టు ప్రతి కాబట్టి ఇప్పుడు సైడ్ అలాంటి వాళ్ళని చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎక్కడ కుళ్ళింది, ఎట్లా కుళ్ళింది, ఏం చేయాలి, ఎక్కడ బాగుంది అని అట్లా కాపాడాలి. నేను నిరంతరం శోధనది. ఈ దేశానికి నేను ఇచ్చేది ఏమన్నా ఉంటే కానుక, ఈ శోధన నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన, వాస్తవమైన, హేతుబద్ధమైన పరిష్కారాలు. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆలస్యం అవుతున్నాయి. జరిగితే సంతోషం, ఆలస్యమైతే వచ్చే తరం చూసుకుంటుంది. మీ శోధన మరింత ఆచరణకి దారి తీయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.